వాక్యంలోకి వెళ్దాం. సో వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం ప్రభా. నువ్వు గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త ప్రభా. నేను అవును తండ్రి, నేను అవును ప్రభా. నేను అవును తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను అవును తండ్రి, నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. మహోన్నతుడా, మహాఘనుడా, నేను అవును తండ్రి, ఈ దినము నేను అవును తండ్రి, నేను మరి వాక్యములో ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము. నేను అవును తండ్రి, నేను మమ్మల్ని మరుగుపరిచి నువ్వు ఏదైతే నేను అవును తండ్రి నీ సంఘంతో మాట్లాడిన ఆశపడుతున్నావో ఆ మాటలు మా నోటి ద్వారా వచ్చేటకు సహాయం చేయమని అడుగుతుంటున్నాము. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయంలో ప్రభా, నేను అవును తండ్రి, మాకు ఏదైతే అవసరమైందో ఆ వాక్యము నన్ను మీరు మాతో మాట్లాడమని నేను మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీకు సమర్పిస్తూ ఏ శ్రమంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఇంకొకళ్ళు గురించి చెప్పడం మర్చిపోయి, ఐషు కూడా మరి చిన్నదైనా చాలా ఐ మీన్ దేవుడిలో గ్రో అయ్యి అక్కడ కూడా మెదక్లో చూసాం, చాలా దేవుని దీంట్లో వాడబడింది. ఇక్కడ కూడా ఫస్ట్ టైం టీచర్గా టీచ్ చేసింది. సో దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. ఇంకెవరైనా పేరు నేను మర్చిపోయి ఉంటే సో ఇంకా సుమంత్ కూడా యాక్చువల్లీ తను కూడా కొత్తగా వచ్చినా కానీ మనతో మంచిగా కోఆపరేట్ చేసి హెల్ప్ చేశారు, మనతో ఒక పార్ట్గా అయిపోయారు. సో దాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. సో ఇంకెవరైనా నేను మర్చిపోయి ఉంటే ఇట్స్ నాట్ ఇంటెన్షనల్, జస్ట్ గుర్తు రాలేదు అంతే. సో ఈరోజు మార్నింగ్ వరకు కూడా నేను అంటే టైం కూడా ఎక్కువ లేకుండే, నిన్న నిన్న కరీంనగర్ వెళ్ళి రావడం అయింది, వచ్చేవరకు 10 అయింది. సో మన VBS అంతా దీని తర్వాత కూడా ఆయన దేవుడు మరి వాక్యం చెప్పాలని ఆశ, దేవుడు చెప్పిన మాటలు అందరితో పంచుకోవాలని ఆశని బట్టి ఈరోజు ఇట్లా నిలబడగలుగుతున్నాను. యాక్చువల్ నా టైర్డ్నెస్ హెల్త్ బట్ అయితే నేను ఏమి చేయలేను ఇవాళ. కాకపోతే మరి ఈరోజు మరి దేవుని అడుగుతూ ఉంటే మార్నింగ్ వరకు కూడా దేవుడు నాకేం మాట్లాడలేదు. దేవా ఇవాళ నేను వాక్యం చెప్పాలా లేదా యాక్చువల్లీ ఏంటి అని నేను అనుకుంటా ఉన్నా. సో లాస్ట్ మినిట్లో దాదాపు 7 o'clock అట్లా దేవుడు మాట్లాడుతూ ఉండే, 6:30 ఆ టైం నుంచి. సో అప్పటి వరకు 4:30కి లేసాను, 10:30, 11కి అలా పడుకొని 4:30 నుంచి నేను దేవుని సన్నిధిలో వేచి ఉంటే అప్పుడు నాకు దేవుడు వాక్యం ఇచ్చారు. సో దాని నుంచి కొన్ని విషయాలు మనకి ఈరోజు సమయాన్ని బట్టి మరి ధ్యానించుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే కానీ క్రింది భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ల యందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో చాలమా. సో ఇక్కడ మనం చూస్తే ఇది మనకి కొత్త విషయం ఏమి కాదు. ప్రతి ఒక్క క్రైస్తవులకి మరి దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళందరికీ తెలుసు కదా. ఏమన్నాడు దేవుడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఫస్ట్ మనం దేన్ని కూడా ఆకాశం అందే కానీ భూమి అందే కానీ పాతాళం కింద ఉన్న దానిలో కానీ దేన్ని కూడా మనం దేనంట ఏమి రూపం చేసుకోకూడదంట, విగ్రహంనైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. సాగిలపడకూడదు, పూజింపకూడదు అంట. ఇది దేవుని కమాండ్. ఇదేంటంట? దేవుని యొక్క ఆజ్ఞ. ప్రతి ఒక్కరికి తెలుసు. మనం 10 ఆజ్ఞలు అంటాం, చిన్నపిల్లల దగ్గర నుంచి సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి తెలుసు కదా. సో మరి దేవుడు ఈరోజు మరలా ఇది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 7వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు.
చదువు. పైనున్న ఆకాశమందే కాని క్రిందనున్న భూమి అందే కాని భూమి క్రిందనున్న నీళ్ళ యందే కాని ఉండు దేని పోలికనైనా విగ్రహమును చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చాలు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కూడా సేమ్ థింగ్ రిపీట్ చేస్తున్నారు. మనం 10 ఆజ్ఞలు ఆ టాబ్లెట్స్ పైన రాసినప్పుడు నిర్గమకాండంలో ఏమవుతుంది, వారు అక్కడ పాపం చేసినప్పుడు దాన్ని బ్రేక్ చేస్తారు కదా. మళ్ళీ ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తారు, రెండోసారి రాసినప్పుడు దేవుడు ఏం ఆజ్ఞలు మార్చి రాయలేదు. ఓ ఇది తప్పు తప్పు అని చెరిపేసి మళ్ళీ ఇంకోసారి దేవుడు రాయడు. ఏదైనా ఒకసారి చెప్తే దేవుడు ఇంకా అది ఎప్పుడు కూడా నిలిచిపోతుందట. ఆయన వాక్యం ఎప్పుడు నిరంతరము నిలిచిపోతుంది. ఒక్కసారి చెప్తే మళ్ళీ మారదు అది. సో మారని మార్పు లేని దేవుడు. సో దేవుడు మరి చూస్తే మీరు ఎక్సోడస్ 20 అధ్యాయము, మరి నిర్గమకాండం 20 అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం చూస్తే ఆజ్ఞలన్నీ సేమ్గా ఉంటాయి, ఏం మార్పు ఉండదు. సో దేవుడు మరలా చెప్తున్నాడు. సో ఏంటంట, మీరు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీటి అందే కానీ మీరు ఏది కూడా దేని ప్రతిమనైనా చేయకూడదు, దానికి సాగిల పడకూడదు, దాన్ని పూజింపకూడదు, దాన్ని వర్షిప్ చేయకూడదు. ఇది గాడ్స్ కమాండ్. ఏదైనా అని చెప్పారు. ఏదైనా కూడా మనకు మనము దాన్ని సాగిలపడి పూజించి ఫస్ట్ ప్రతిమ చేసుకోకూడదంట. తర్వాత దానికి సాగిలపడి దాన్ని పూజింపకూడదు. సో ప్రతిమ చేసుకోవడం కూడా ఇస్ నాట్ అలౌడ్. ఒక ప్రతిమను చేసుకోవడం కూడా నాట్ అలౌడ్. సో అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఒక దైవజన డు నాట్ వేర్ ద క్రాస్ బట్ బేర్ ద క్రాస్ అన్నాడు. సిలువని వేసుకోవడం కాదు, దాని ఏంటి మోయాలి, బేర్ చేయాలంట, మోయాలంట. అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, కానీ సిలువని వేసుకోమనని లేదు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వేసుకున్న వాళ్ళందరూ భక్తి గల వారని మనం అనుకోలేము. సో చాలా మటుకు మనం బాహ్యంగా చేసేవి దేవునికి అంగీకారంగా ఉండవు. ఈ లోకపరంగా ఒకసారి లూకాసు వార్త చూద్దాం. 16వ అధ్యాయం 14వ వచనం అనుకుంటా, ఒకసారి చూడండి. ఈ లోకంలో అంగీకారమైన దేవునికి హేములని ఉంటుంది కదా. 15వ వచనం. ఆయన 16-15. సరే. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొను వారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. సో మనుషులలో ఘనముగా ఎంచబడ్డది దేవుని దృష్టికి అసహ్యం అంట. సో అందుకే జీసస్ ఎప్పుడైనా పాపులారిటీ కోసం వెతికారా? ఎవరైనా ఆయనను తీసుకెళ్ళి ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి ఏం చేశారంటే, ఆయన 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచిపెట్టాక అందరు అనుకున్నారంట, ఈయనను తీసుకెళ్ళి మనం ఏం చేద్దాము, రాజుగా చేద్దామన్నారంట. అక్కడి నుంచి ఏం చేశారు, ఎస్కేప్ అయిపోయారు. సో జనరల్ మన టెండెన్సీ ఎట్లా, మన హార్ట్ ఎట్లా ఉండాలంటే, మనం పాపులారిటీ, ఫేమ్, గొప్పతనం నుంచి మనము మన హృదయ వైఖరి ఎలా ఉండాలంటే పారిపోవాలి ఇక్కడి నుంచి అన్నట్టు ఉండాలి. పౌలు శీలను తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ అద్భుతం జరగగానే ఏం చేస్తారు, వీళ్ళు మా దేవుళ్ళు అనుకొని ఏం చేస్తారు, వాళ్ళని హెచ్చిస్తుంటే వాళ్ళు ఏం చేస్తారంట, బట్టలు చింపుకున్నారంట. బట్టలు చింపుకొని అయ్యా మేమేం కాదు, దేవునికే మహిమ చెల్లించారు వాళ్ళు. మనము చాలాసార్లు రాను ఏమవుతుందంటే వేరొక క్రీస్తుని, మనం మారు క్రీస్తుని తీసుకొని రావడం అవుతుంది. వీఆర్ ప్రాబబ్లీ వర్షిపింగ్ అ డిఫరెంట్ గాడ్, వర్షిపింగ్ అ డిఫరెంట్ జీసస్. అసలు జీసస్ వాక్యానుసారంగా జీసస్ కన్నా మనం వేరే యేసుని మనము స్తుతిస్తున్నామా, ఆరాధిస్తున్నామా చూసుకోవాలి. ఎందుకంటే నాకు ఈ స్టేట్మెంట్ ఎప్పటికి కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. మనిషి కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసంను కనుగొన. అరే ఇంతమంది విశ్వాసులు ఉన్నారు, ఆ మాట ఎందుకు అంటున్నారు అంటే, నిజంగా ఆలోచించారు ఎప్పుడన్నా ఈ వాక్యం? అది ఆలోచిస్తే మనకు భయం రావాలి. ఎందుకు మరి ఆయన తిరిగి వచ్చే టైంకి విశ్వాసం ఉంటుందని ఒక డౌట్, ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడు వస్తుంది మనకు? ఆ క్వశ్చన్ మార్క్ అసలు ఎవరు కనపడకపోతే వస్తుంది కదా. సో మరి జీసస్కి ఫ్యూచర్ తెలీదా? ఎవరు చెప్పారు ఈ మాటలు? ఎవరో ఒక ప్రవక్త చెప్పాడా? యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి. ఆయన ఏమంటున్నాడు, ఆయన మరి దేవుడు యేసు ప్రభు తిరిగి వచ్చే సమయానికి భూమి మీద విశ్వాసము కనపడుతుందా? ఎందుకంటే ఎవరికి నచ్చిన దేవుళ్ళని వారు చేసుకొని, ఎవరు నచ్చిన దేవుళ్ళ పైన వాళ్ళు నమ్మకాలు పెట్టుకున్నారు.
కానీ దేవుడి ఆజ్ఞ అది కాదు. మీరు ఎవరో మీరు చేసుకున్న దానిపైన మీరు విశ్వాసం పెట్టుకొని మీరు నమ్మిందే దేవుడు అని మీరు అనుకుంటే అది దేవుడు తప్పు కాదు. ఎందుకంటే వాక్యానుసారంగా లేనిది ఏదైనా కానీ దేవుడు మరి యేసు ప్రభు కాంది ఏదైనా కానీ మనం ఆరాధిస్తే మనము వీఆర్ డూమ్డ్, అంటే మనం నశించిపోతాం. అది ఖచ్చితం. ఎవరు కూడా దాన్ని మార్చలేరు. మనం దేవుడు అనుకొని దేవుడు లాగా అనిపిస్తుందని చెప్పి మనము ఇచ్చేస్తున్నామా? చాలాసార్లు ఇప్పుడు ఈ మధ్య పాపులారిటీ ఏంటంటే యూట్యూబ్లో కానీ లేకపోతే షార్ట్స్లో కానీ మంచి మంచి మాటలు వాడి వాక్యాలు చెప్పేవాళ్ళు చాలా పాపులర్ అయిపోతారు క్రిస్టియన్స్ మధ్యలో. ఇప్పుడు అదొక ట్రెండ్, ఏదో ఒక ట్రెండ్. సో ఏ ప్రీచర్నో ఫాలో అయిపోవడం, ఏ ప్రీచర్ విధానాన్నో ఫాలో అయిపోవడం, ఎవరినో లాగా చేయడం, ఇదొక ట్రెండ్ అయిపోయింది. సో రకరకాలుగా మన సాతాను కొన్నిసార్లు బిజీగా పెట్టేస్తాడు. చూడడం తప్పేం లేదు, కానీ మనం ఫాలో అవ్వడానికి పౌలు ఒక మాట అంటాడు, మీకు 10,000 మంది ఇన్స్ట్రక్టర్స్ ఉండొచ్చు, అంటే బోధించే వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను తండ్రి ఎవరంట? ఒక్కళ్ళే. నేను మిమ్మల్ని మరి ఐ బిగాటన్ యూ ఇన్ ద గాస్పుల్, నేను మిమ్మల్ని కన్నానంటాడు. సో ఒక సంఘం ఏర్పాటు చేసి మరి దేవుడు ఒకరిని ఏమంటారు తర్ఫీదు ఇవ్వడానికి ఒక రీజన్ ఉంటుంది. సో సంఘం అనేది ఒక మదర్, ఒక ఫాదర్ లాగా మనని పెంచుతుంది అనమాట. సో చాలా మందిని వినొచ్చు చాలా ఇది, కానీ మనం సంఘంలో చెప్పే మాటలు మీరు ఎక్కడైతే ప్లేస్ చేయబడ్డారో అక్కడ చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా, చాలా ఒబీడియంట్గా ఉండాలి. ఫస్ట్ సిన్ ఏంటి? ఏంటి ఫస్ట్ సిన్ ఏమైంది? బైబిల్లో ఉన్న ఫస్ట్ సిన్ రికార్డెడ్ ఏంటి? ఆజ్ఞాతిక్రమం అంటే డిసొబీడియన్స్. సో మనము ఒకవేళ ఆదాము అవ్వ అన్ని తెలిసి దేవుడితో నడిచిన వారు ఆజ్ఞను అతిక్రమించినందుకు వాళ్ళు ఏదైనా నుంచి బహిష్కరించబడ్డారు. సో వాళ్ళకే అటువంటి శిక్ష ఉంటే మనకు ఉండదా? సో డిసొబీడియన్స్ అనేది ఒక పెద్ద ఐడల్, అవిధేయత అనేది ఒక పెద్ద విగ్రహం. క్రైస్తవుల్లో ఉన్నది అది. నేను సంఘం బయట గురించి మాట్లాడే పని లేదు. మన సంఘంలోనే చాలా విషయాలు మనం మార్చుకుని ఉంటే బయట విషయాలు మనం కొంతసేపు వదిలేద్దాం. పెద్ద ఐడల్ ఏంటంటే డిసొబీడియన్స్. మనం బయట చూస్తే దేనికి మీరు తర్ఫీదు పొందుతున్నారంటే బయట లోకము, ఎడ్యుకేషన్ సిస్టము, మరి సొసైటీ ఏం నేర్పిస్తుంటే తిరుగుబాటుతనం నేర్పిస్తూ ఉంది. రివోల్ట్, దీన్ని ఎదిరించే వాళ్ళు గొప్పవాళ్ళు. ఎక్కడో మనకు తెలియకుండా ఆ యొక్క సిస్టమ్ మనలో కూడా ప్రవేశించిందేమో, సంఘంలో కూడా ప్రవేశించిందేమో. నేను మొన్న ఎవరితో మాట్లాడుతూ ఉండే, నాకు గుర్తులేదు ఎవరితో మాట్లాడుతున్నా, కానీ మేము మా టైమ్స్లో అట్లీస్ట్ మేము నేర్చుకున్న దీంట్లో ఎవరైనా దైవజనులు ఒక మాట చెప్తే ఎందుకు ఇలా చెప్తున్నారు, దాని రీజన్ ఏంటి అని ఎప్పుడు అడగంగా నాకైతే గుర్తులేదు. ఎందుకు వాళ్ళు ఇట్లా చెప్పారు, వాళ్ళు చెప్పింది చెయ్యాలి అని ఒక్కటే ఉండేది, విధేయత. సో నేను అనుకుంటా ఒక రకంగా బ్లెస్సింగ్ ఏంటంటే మేమేమి స్టార్టింగ్ నుంచే ఎవరు ప్రీచర్స్గా రాలేదు, చిన్నగా నుంచే నా పరిచయం అయితే చర్చ్ ఆఫీస్ రూమ్ 3వ నెల నుంచి ప్రారంభమైంది. చర్చ్ ఆఫీస్ రూమ్ రోజు ఉడిచేదాన్ని. సో అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు మరి దేవుడు ఇక్కడి వరకు నడిపించాడు. ఒక్కటి నేను నమ్ముతా ఏంటంటే విధేయతలో చాలా బ్లెస్సింగ్ ఉంటుంది, చాలా చాలా బ్లెస్సింగ్. ఆ దుష్టుడు మనకు అది దొంగలించాలని చెప్పి ఈ యొక్క అవిధేయతను అనేది హెచ్చిస్తూ ఉన్నాడు. ఇవాళ రేపు ఒక లాలెస్ జనరేషన్, ఏమంటారు ఒక అదుపు, ఒక నియమం పాటించని ఒక జనరేషన్. నియమం బ్రేక్ చేస్తే అది గొప్ప రూల్. ట్రాఫిక్ రూల్స్ ఉంటే బ్రేక్ చేస్తే అబ్బా వీడంత వాడలేడు అనుకుంటారు. చెప్తున్నా ఎగ్జాంపుల్. ఏదైనా రూల్ బ్రేక్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళుగా ప్రొజెక్ట్ చేయబడుతున్నారు. సో అవిధేయత అనేది ఒక గొప్ప విగ్రహం. ఈ విగ్రహాలు మనకి ఏదో మనం కనిపించే ఒక ప్రతిమను మనము చేసుకొని మనము ఆరాధించట్లేదేమో, కానీ అవిధేయులుగా ఉంటున్నాము. దేవుడు విగ్రహారాధికులను అస్సలు ఏమంటారు ఎంటర్టైన్ చేయడు. ఒక లాలెస్ జనరేషన్, దేవుని వెంబడించడంలో ఒక లాలెస్గా చేస్తూ దేవుడు నా ప్రభు అని చెప్పుకుంటాం మనం చాలాసార్లు. ఏసయ్య మా ప్రభు అంటాము. కొంతమంది చూస్తే వాళ్ళతో నిలబడాలంటే బాబోయ్ వీళ్ళతో ఉంటే మనం కూడా ఇట్లానే అనిపిస్తుంది కొంతమంది. ఎందుకంటే ఆ లాలెస్నెస్, వాళ్ళు దేవుని వెంబడిస్తున్నాం అని చెప్తూ దేవునికి వ్యతిరేకంగా బాహ్యంగా దేవునికి వ్యతిరేకంగా చూస్తుంటే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది అనమాట.
సో దేవుని నామాన్ని మనం జస్ట్ ఉచ్చరించడము క్రైస్తవులు లేకపోతే దేవుని ఆరాధికులు కారు. దేవుని ఆరాధించేవారంటే వారి జీవన శైలిలో ఉండాలి. అవిధేయత అనేది భయంకరమైన మరి ఇది అవిధేయతని మనం డెఫినెట్గా మనం ఈ జనరేషన్లో, మనం ఏ జనరేషన్ అయినా ఎన్ని తరాలు గడిచినా మరి దేవుడు కోరేది ఏంటి? విధేయత. ఎందుకంటే దేవుని మాట మారదు. నేను చెప్పాను కదా, మొదటి ఆజ్ఞలు పలక మీద రాసినప్పుడు అవి సేమ్, మరి రెండోసారి మార్చినప్పుడు కూడా సేమ్ ఉన్నాయి, ఏం మారలేదు. ఇంకా దేవుడు ఒక్కసారి మాట పలుకుతే అది అంతే, అది మారదు. ఇవన్నీ సీక్రెట్గా మనము ఎంత మనం ఇదిగా ఉన్నా చాలా మనకు తెలియని విషయాలు మనలో ఉండి మనల్ని ఇచ్చేస్తున్నాం. సింపుల్ థింగ్స్ చాలా ఇగ్నోర్ చేస్తాం. చాలా సింపుల్ థింగ్స్. అదే యేసుప్రభు అంటారు కదా, మీరు అన్నిట్లో మరి థ్రైస్ ఇవ్వడము ఇవి చేయడం చేస్తారు, ఫరిసీయులతో ఉంటాడు. కానీ మీరు బేసిక్ థింగ్స్ మర్చిపోయారు. ఏంటి? కరుణ, మర్సీ అండ్ గ్రేస్. ఇది మర్చిపోయారు. మర్సీ, కనికరం చూపించడం మర్చిపోయారు. చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు, చిన్న చిన్న విషయాలు మీరు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారేమో, కానీ అసలైంది దేవుడు కోరేదే మర్చిపోయారంట. దేవుడు మన నుంచి ఏమి కోరుతున్నారు? విధేయత కోరుతున్నారు. ఫస్ట్ థింగ్, దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయడమే. మనం చాలా సక్సెస్ స్టోరీస్ వింటాము, చాలా మనం ఇచ్చేస్తాము, బైబిల్లో చదువుతూ ఉంటాము, వారం వారం వచ్చి వింటూ ఉంటాము. కానీ ఎన్ని మాటలకు మనం విధేయులుగా ఉన్నాం? అది మాకైనా మీకైనా ఎవరికైనా వర్తించేది. ఐఎమ్ నాట్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ దట్. అంటే నేను దీని నుంచి బయటపెట్టి మాట్లాడలే, మనము అంటున్నాం. మనం వింటూ ఉంటాం, ఎన్ని మాటలకి విధేయులుగా ఉంటున్నాం. సో అవిధేయత అనే దేవునికన్నా పైగా దేనైనా హెచ్చిస్తుంది. ఏంటి? అది విగ్రహం. దేవుని మాటకి దేవునికన్నా ఏదైనా దాన్ని మనం హెచ్చిస్తే, అవిధేయత అనేది మనకి ఎంత ప్రాక్టీస్ అయిపోయిందంటే వీఆర్ వెరీ డిసొబీడియంట్ టు ద కోర్. ఒకరి గురించి అంటారు కదా, నాకు వాళ్ళ పేరు గుర్తు రావట్లేదు, బైబిల్, మాట వినకుండా నీకు అలవాటు అంటారు. ఎక్కడుంది అది? ఇర్మియా గ్రంథం 22:20. చదువా. నీ క్షేమకాలములో నీతో మాట్లాడి తిని గాని నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుక. నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకు వాడుక. ఎంత భయంకరమైన స్టేట్. ఆదాము అవ్వలాగా ఒక్కసారి తప్పు చేస్తే మనల్ని బహిష్కరిస్తే ఏం చేసేవాళ్ళం? అంతే, డూమ్డ్. దేవుని యొక్క రిసోర్సెస్కి, దేవుని యొక్క మంచి వాటికి మనకి ఇంకా యాక్సెస్ ఉంది. దాన్ని బట్టి మనము ఏంటంటే ఈ యొక్క కృప విస్తరించని పాపం చేయదుమా అని ఒక మాట అంటాడు పౌలు కదా, అట్లన రాదు అంటాడు. కృప విస్తరిస్తుందని మనం పాపంలో బ్రతికితే, గ్రేస్ని గ్రాంటెడ్గా తీసుకుంటే ఒకరోజు అంట హఠాత్తుగా జడ్జ్మెంట్ వస్తుందంట. ఎట్లా వస్తుంది? హఠాత్తుగా మనం ఎక్స్పెక్ట్ చేయని టైంలో వస్తుంది. ఆ ఎక్స్పెక్ట్ చేయని టైంలో వచ్చినప్పుడు మనకి అవిధేయత అనేది అలవాటు కాబట్టి మనం ఆ పిలుపుకి విధేయత చూపించగలమా? ఇది అందరికి ఒక హెచ్చరిక. అవిధేయత అనేది ఒక ఐడల్గా మీరు తీసుకోకపోతే, మనం ఐడల్స్ని ఏం చేయాలంట? అసహించాలి. దావీదైతే అంటే నేను వాటిని నా పెదవుల పైన తీసుకోవడానికి కూడా ఇష్టపడు, విగ్రహాలను అంటాడు. వాటి పేర్లను నా పెదవుల పైన తీసుకోవడానికి కూడా ఇష్టపడు. ఐ హేట్ దెమ్ విత్ పర్ఫెక్ట్ హేట్రెడ్ అంటాడు. వాటిని ఎట్లా అంట? పర్ఫెక్ట్గా ద్వేషిస్తాడంట. పర్ఫెక్ట్గా ప్రేమించడం ఒక ఎక్సెస్, పర్ఫెక్ట్గా ద్వేషించాలి. వేటిని ద్వేషించాలి? ఐడల్స్ని. మనం బయట ఉన్న విగ్రహాలని మనము తో పోరాడట్లేదు, కానీ మన లోనున్న విగ్రహాలు, మన సెల్ఫ్. రెండో తిమోతి 3:2 చదవమా. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చాలా ఒక్కొక్కటే చూద్దామా. ఫస్ట్ ఏంటంటే మనుషులు. ఫస్ట్ వచనం నుంచి చదువా. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు. అంత్యదినంలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి అంటున్నాడు పౌలు. వాళ్ళు ఎంత భయంకరమైన దినాలు గుండా వెళ్ళారు, ఎంత శ్రమలు అనుభవించారు. మనకున్నాయి ఆ శ్రమలు. మంచిగా పడుకున్న చోటికి వాక్యం వస్తుంది, బైబిల్ ఫోన్లో ఉంటాయి. అసలు అప్పుడున్న శ్రమ ఇప్పుడు ఎక్కడిది?
కానీ అప్పటికన్నా భయంకరమైన అపాయకరమైన దినాలు వస్తున్నాయంటే ఇది బయట కనిపించేవి కాదు, ఇది మనలోనే డెవలప్ అవుతున్నాయి. మనం పెరుగుతూ ఉండగా ఇవి కూడా మనలో పెరుగుతూ ఉన్నాయి, తెలియకుండానే అవి మొరుస్తున్నాయి. ఇవి ఏమంటారు, వీడ్స్ లాంటివి, ఏమంటారు అవి, కలుపు మొక్కల, వాట్ యు కాల్ వీడ్స్, కలుపు మొక్క. సో ఏవైతే చెట్లతో పాటు పిచ్చి చెట్లు పెరుగుతాయి కదా, అట్లా అనమాట. మళ్ళీ ఎదుగుతున్నాం కానీ ఇవి కూడా ఎదుగుతూ ఉన్నాయి, తెలియకుండా మన లోపల ఎదుగుతూ ఉన్నాయి. మనకి ఇప్పుడున్నది ఏంటంటే బ్యాటిల్ మన మైండ్లో ఎక్కువ ఉంది, బాహ్యంగా లేదేమో మనకి. ఇంకా మన దేశంలో ఆ పరిస్థితి రాలేదు, ఇంకా రానున్న రోజుల్లో ఏమవుతుందో మనకు తెలియదు. నేను చెప్పా కదా, నార్త్ ఇండియా అటువైపు చూస్తే చాలా భయంకరమైన పరిస్థితులు. మనం ఇంత స్వేచ్ఛగా రకరకాల బైబిల్ తీసుకొని ఆ వర్జన్ ఈ వర్జన్, ఇలా ఉండే బైబిల్ అలా ఉండే బైబిల్ అనుకుంటాం, కానీ అక్కడ బైబిల్ తీసుకొని బయటికి వెళ్ళడం కూడా చాలా కష్టం. ఇట్లా కలుసుకొని ఒక ఇంట్లో ప్రార్థన చేయడం కూడా కష్టం. తరిమి వాళ్ళని కొడుతున్నారు, వేరే వాళ్ళ వందల్లో వచ్చి వాళ్ళని ఇచ్చేస్తున్నారు. కానీ మనకున్న స్వేచ్ఛని మనం చాలా ఇది చేసుకొని మనము స్పిరిచువల్లీ మైండెడ్గా కాకుండా కార్నల్లీ మైండెడ్, అంటే ఆత్మ సంబంధమైన మనం వారిగా కాకుండా శారీరక సంబంధమైన వారిగా మనం ఎదుగుతున్నామా? మనం గిఫ్ట్స్ ఉన్నాయి, వరాలు ఉన్నాయంట, అన్నీ ఉన్నాయి కొరింథీ సంఘాన్ని, కానీ ఏంటంటే వాళ్ళు కార్నల్ క్రిస్టియన్స్గా ఉన్నారంట. అనవసరమైన వ్యర్థమైన వాటిలో వారి సమయం గడుపుతున్నారు. మన ఐడల్స్ ఏంటి? మనకు చాలామందికి లోపల ఉన్న ఐడల్స్ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడు అన్నింటినీ చూడగలడు. మనం ఎవరికైతే, అందుకే జూడ్లో ఉంటుంది యూదా, దాంట్లో మనం ఎవరికైతే లెక్క అప్పచెప్పాలో, అన్ని విషయంలో ఒకరికి లెక్క అప్పచెప్పాలంట. ఒకరికి మనం అన్ని విషయాల్లో లెక్క అప్పచెప్పాలి. అది మనకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ యొక్క ఐడల్తో మనం డీల్ చేస్తున్నామా? మొదటి తప్పు, మొదటిది ఏంటి? ఆదాము అవ్వకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది, ఒక్కటే ఇన్స్ట్రక్షన్ వాళ్ళకైతే, ఈ పండ్లు, ఈ చెట్టు యొక్క పండు మీరు తినకూడదు. అదే ఒక ఇన్స్ట్రక్షన్, ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారా? బైబిల్లో రికార్డ్ చేయబడింది అయితే ఆదాము అవ్వకి ఇచ్చింది అదే, మీరు వెళ్ళి భూమిని స్వతంత్రించుకోండి, మరి లోపరుచుకోమన్నాడు, అన్నిటిపైన ఏలమన్నాడు. అదొకటి, ఇదొక ఇన్స్ట్రక్షన్. చెయ్యొద్దు అని చెప్పింది మాత్రం ఒక్కటే. మన అవిధేయత అనేది చాలా పెద్ద సిన్. మనం చూస్తే మరి సౌలు ఎందుకు తిరస్కరించబడ్డాడు? సో చూద్దామా, మొదటి సమూయేలు 15:23. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. సోది చెప్పుట అనే పాపంతో సమానం. ఈ సోది చెప్పేవాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసా? ఒకసారి చూద్దామా, నా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. మాంత్రికులు అనింది కదా ఇక్కడ, వీళ్ళంతా కూడా సోది చెప్పేవాళ్ళు, లేకపోతే విచ్ క్రాఫ్ట్ చేసేవాళ్ళు, వీళ్ళంతా ఈ యొక్క కేటగిరీలోకి వస్తారు. వాళ్ళంతా ఏంటంటే డైరెక్ట్గా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. వాళ్ళు డైరెక్ట్గా దాంట్లోకే వేయబడతారు. సో ఈ యొక్క అవిధేయత అనేది ఏంటి? డైరెక్ట్ సోది చెప్పడంతో సమానం అంట, ఈక్వల్ టు దట్. సో మనం దాన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తాం. అది విగ్రహం అన్న విషయము, అదొక భయంకరమైన పాపం అన్న విషయం నెగ్లెక్ట్ చేస్తాం. చర్చ్లో ఇక్కడ మనం నిలబడి వాక్యం చెప్పాలంటే, ఇప్పుడు మనం విల్సన్ బ్రదర్ తీసుకున్నాం, తను ఎంత కష్టమైనా చెప్తారు, ఎంత ఇదైనా చెప్తారు. ఎందుకు? 3 times డయాలసిస్కి వెళ్ళొచ్చినా ఒకవేళ ఒక మాట ఇక్కడి నుంచి వస్తుందంటే మనం అది ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం. మనిషి మాటగా తీసుకోకండి, దేవుని మాటగా మనం తీసుకుంటున్నామా? చాలాసార్లు ఇక్కడ కూర్చొని ఫరిసైలాగా ఏం చేస్తారు, ఒక ఆయన ఏం చేస్తాడంట, ఆమె తీసుకొచ్చి అత్తరు బుడ్డి యేసుప్రభు పైన వేస్తే ఏం ఆలోచిస్తున్నాడు సిమియోను, ఆమె ఎటువంటి వ్యక్తితో తెలిస్తే ఈయన ఆమె దగ్గర రానిస్తాడు అనుకున్నాడు. చాలా మటుకు ఒక వాక్యం చెప్పే వాళ్ళని కానీ, లేకపోతే దేవుని వాక్యం మనకు వస్తుంటే వాక్యాన్ని బట్టి ఇది చేయరు, వాళ్ళ గురించి ఆలోచిస్తారు, వీళ్ళు ఇంత చెప్తున్నారు, వీళ్ళు అసలు ఏంటి అని.
ఎందుకు? ఫరిసేయుల్లాగా చేయడం స్టార్ట్ చేసాం. క్రైస్తవత్వాన్ని ఫరిసేయత్వానికి మారుస్తున్నాం చాలాసార్లు. ఆ సెన్సిటివిటీ పోయింది, కఠిన హృదయం అయిపోతుంది. మనకు తెలియకుండానే అవిధేయత ఏం చేస్తుంది? మనని కఠిన హృదయాలుగా చేసేస్తుంది. విగ్రహాలను ఆరాధించే వాళ్ళంట అవి కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేవు, నోరుండి మాట్లాడలేవు, వాళ్ళు ప్రాణము కొంచెమైనా ఉండదంట. సో దాన్ని చేయవారు, దాన్ని ఆరాధించేవారు అట్లనే మారిపోతారంట. కొన్నిసార్లు మనం అట్లా అయిపోతాం, విగ్రహారాధికుల్లాగా అయిపోయి ఏం చేస్తాం? మనలో చలనం లేకుండా అయిపోతాం. మనం ఏం చేస్తున్నాం మనం గమనించాం. ఆ సెన్సిటివిటీ మనకు ఉండదు. కనికరము, దయ అనేది దేవుడు ఫస్ట్ కలిగి ఉండాలని చెప్తున్నాడు. అది మనం కోల్పోతాం. చాలా జడ్జ్మెంటల్ అయిపోతుంది. జడ్జ్ చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళు పైనున్న స్థానంలో కూర్చుంటారు. పైనున్న స్థానంలో కూర్చునేవారుగా మనం అయిపోతాం. దేవుడు అన్నాడు ఈ చిన్నవే మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం, కానీ ఇవి మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసినవి. ఎంత ఆత్మవరాలు, ఆత్మఫలం మీలో ఉన్నది అనుకుంటే ఫస్ట్ ఆత్మవరాలు ఉంటే మనం పరలోక రాజ్యం చేరం. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రభువా ప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యం చేయంట. కానీ ఆయన మాట చెప్పున మనం లోబడితేనే ఆయన పిల్లలు కనబడతాం, ఆయన బంధువులు కనబడతాం, ఆయన మిత్రులు కనబడతాం, ఆయన సంబంధికులుగా ఉంటాం. అవిధేయత అనేది చాలా సీరియస్ అయిన పాపంగా మనం తీసుకోవాలి. డిసొబీడియన్స్ టు గాడ్స్ వర్డ్, డిసొబీడియన్స్ టు గాడ్స్ పీపుల్, రెండు కూడా. చిన్న బేసిక్ క్వశ్చన్ అడుగుతా, దేవుడు మనతో ఎన్ని విధాలుగా మాట్లాడతారు? ఇది బేసిక్ క్వశ్చన్. దేవుడిని తెలుసుకున్న వాళ్ళతో చెప్పే మాటలు ఇవి. ఎన్ని విధాలుగా మాట్లాడతారు దేవుడు? చెప్పండి. వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతారు. స్వరంతో, లోపల నుంచి వచ్చే స్వరమైన, బిగ్గరగా వినపడే స్వరమైన. దీంట్లో ఏది నెగ్లెక్ట్ చేసినా మనము, ఒకవేళ దీంట్లో ఏదైనా వాక్యానుసారంగా లేనివైతే దేవుడు మాట్లాడు. ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడు. ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా ఉండే మాటలు తప్ప వాక్యానుసారంగా చెప్పబడిన మాటలకి మనం దేనికైనా అవిధేయులుగా ఉంటే మనమేంటి? డైరెక్ట్గా అవిధేయత అనే పాపం చేస్తున్నాం. దానికి తీర్పు మనకి బహిష్కరణ రాలేదేమో ఇమ్మీడియట్గా, కానీ మెల్లగా ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా కొన్ని చూపిస్తారు. ఇప్పుడు కొంచెం డెత్ అనేది ఒకవేళ మన ఫింగర్లో ఇక్కడ స్టార్ట్ అయిందంటే మెల్లమెల్లగా పాకి అది బాడీ అంతా వెళ్ళిపోవచ్చు. ఏదైనా డెడ్ సెల్స్ అయిపోయినాయి అనుకోండి, డెత్. క్యాన్సర్ అనేది ఏం చేస్తుంది? సడన్గా వచ్చేస్తుందా బాడీ అంతా? రాదు. కొంచెంగా మొత్తం అంతా తినేస్తుంది. సో అవిధేయత రాగానే, క్యాన్సర్ రాగానే చనిపోయారు ఎవరు? కానీ క్యాన్సర్ ఇస్ అ టర్మినల్ డిసీజ్ అంటారు. అంటే చంపే ఒక వ్యాధిగా చూస్తారు. కానీ క్యాన్సర్ వచ్చింది అనగానే వెంటనే చచ్చిపోతారా? హఠాత్తుగా చచ్చిపోరు. అవిధేయత మనలో ఉన్నప్పుడు మనము థింగ్స్కి, దేవుని యొక్క మాటలకి అయిపోతూ ఉంటాం అనమాట. అంటే స్పందన లేకుండా అయిపోతాం. స్పందన లేకుండా అయిపోయాం. నెమ్మదిగా అది మనం ఏం చేస్తుంది? తినేస్తూ ఉంటుంది. మీరు మాట వినక దాంట్లో తిన్న వెంటనే చచ్చిపోతారంటే వాళ్ళు వెంటనే చచ్చిపోయారా ఆదామవ్వ? సో అందుకు మరి సాధారణ చెప్పింది, అరే మీరు తింటే ఏం చచ్చిపోరు అంటే, వాడు ఏం మాట్లాడుతున్నాడు? బాహ్యంగా నువ్వు చచ్చిపోవేమో, కానీ దేవునితో ఉన్న సంబంధంలో చచ్చిపోతావు. అబ్రహాము దేవుడికి ఇచ్చిన మాట, దేవుడు తనతో మాట్లాడిన మాట తప్పాడు. తనకి ప్రామిస్డ్ సన్, కుమారుడు ఇస్తాడంటే తను హాగర్ ద్వారా వస్తాడు అనుకొని తన భార్య మాట విన్న తర్వాత ఏమైంది? తనతో దేవుడు ఎన్ని సంవత్సరాలు మాట్లాడలేదు? 13 సంవత్సరాలు. సరిగా అబ్రహాం ఏమైనా చనిపోయాడా? అబ్రహాం ఏమన్నా ఇది చేశారు? లేదు. అంతా నార్మల్గానే అనిపిస్తుంది. అబ్రహాం లైఫ్లో అంతా నార్మల్గానే అనిపిస్తుంది. కానీ ఏమైపోయింది అక్కడ? దేవునితో ఉన్న సంబంధము తెగిపోయింది. అంత చూస్తే నార్మల్గానే అనిపిస్తుంది. దావీదు కూడా 16 నెలలు మరి ఆయన డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్ వల్ల దూరం అయిపోతాడు. 16 నెలలు ఆయనకి ఏం జరగలేదు, మామూలుగానే ఉన్నాడు. దేవుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు. ఆయనతో మాట్లాడట్లేదేమో కానీ దేవుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నాడు. 16 నెలల తర్వాత తన సెన్సెస్లో తను చేంజ్ చేసుకుంటాడు. మళ్ళా ఎఫోర్ట్స్ ధరించుకొని దేవుని మళ్ళా ఆయన విచారిస్తాడు. దేవుడు మరలా ఆయనతో మాట్లాడతాడు. సో మనము ఏదైనా దేవుని మాటకు వ్యతిరేకంగా అవిధేయత చూపిస్తే మనకు వెంటనే దాని పరిణామాలు తెలియకపోవచ్చు, కానీ ఆ ప్రాసెస్ అనేది మనలో ఆరంభమైంది.
పాపము ఒకసారి చూద్దామా, యాకోబు పత్రికలో ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆ, దురాశ గర్భము చదువు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భము ధరించి గర్భము ధరించి పాపమును కనగా పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. పాపము పరిపక్వమై మరణమును కనును. సో దురాశ గర్భం ధరిస్తుందంట ఫస్ట్. అదేం చేస్తుంది? తర్వాత సంపూర్ణతలోకి వచ్చి పాపము పరిపక్వమై మరణాన్ని కంటదంట. అది దానికి ఒక టైం ఉంటుంది. ప్రతిదానికి ఏ దానికి ఏ టైం పీరియడ్ ఉందో తెలియదు. ప్రతి జంతువుకి అది గర్భం ధరించే సమయం వేరే ఉంటుంది. మనుషులకి 9 నెలలు అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయాన్ని పెట్టాడు. సో ఏది ఎప్పుడు దాని పరిపక్వతకి చేరుతుందో మనకు తెలియదు. కానీ ఒక టైం వస్తుంది, అది చేరినప్పుడు అదేమవుతుంది? మరణాన్ని కంటది. అవిధేయత చేసినప్పుడు అంటాడు కదా, దేవుడి మరచివారులారా మీరు ఇది యోచించుకోండి. ఏంటి? మీరు ఏం చేసినా నేను గమ్మునున్నాను కాబట్టి నేను మీలో ఒకడిని అనుకుంటున్నారేమో. దేవుని మరచివారులారా ఇది యోచించుకోండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడునూ లేకపోవును. కీర్తన 50:21 అనుకుంటా, 22. అయితే చూసుకోండి జాగ్రత్తగా. నేను సైలెంట్గా ఉన్నంత మాత్రాన మీకు ఇది కాదు. ఒకసారి ఏమైంది? అననీయ సఫీరా వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తీర్పు అనేది వెంటనే వచ్చింది. అపోస్తల కార్యం 5వ అధ్యాయం తీయక్కలే కానీ వెంటనే వచ్చింది. ఎందుకు? ఆ సమయము వాళ్ళకి వాళ్ళ పరిపక్వత అప్పుడే చేరిపోయారు వాళ్ళు. అబ్బా అట్లా రావట్లే కాబట్టి నేను ఇంకా నాకు సమయం ఉంది అనుకోవడం చాలా భయంకరమైన పరిస్థితి. అవిధేయతతో మనం వెంటనే డీల్ చేయాలి. దేవుడు పాపంతో ఎలా డీల్ చేయమని చెప్పాడు? యేసుప్రభు డైరెక్ట్ మాటలు. ఒకవేళ మీ కన్ను ద్వారా కన్ను మిమ్మల్ని పాపం నడిపిస్తే ఏమన్నారు? తీసి పడేయమన్నారు. ఒకవేళ చెయ్యి అయితే తీసి పడేయమన్నారు, కాలైతే తీసి పడాలి. ఎందుకంటే అవి లేకుండా దేవుని రాజ్యంలో చేరడము చాలా ఇంపార్టెంట్. అది మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. లాజరు ధనవంతుడు. లాజరుకి ఏమీ లేవు, ఆయన ఒంటి నిండా పుండ్లు ఉన్నాయి, రోజు కుక్కలు వచ్చి నాకుతున్నాయంట. కానీ ఏమైంది? వారి సమయం వచ్చినప్పుడు వాడి కాలం ఇక్కడ పూర్తయిన తర్వాత లాజర్ ఏమో దేవదూతలు తీసుకొని వెళ్ళాయంట. మరి ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతి పెట్టబడ్డాడు, నరకానికి వెళ్ళాడు. తర్వాత అక్కడి నుంచి అడుగుతున్నాడంట, అబ్రహామా అబ్రహామా, మా తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. కానీ లాజరు ఒక గోటి చిటికని వెళ్తూ ఒక చుక్క నీళ్ళని నాకు దాహం తీర్చడానికి ఇమ్మని అంటున్నాడు. అది ఎప్పటి వరకు అడుగుతాడు తెలుసా? ఆయన నిత్యత్వం వరకు అంతే. అదే అడగాలి, నిత్యత్వం, టైమ్లెస్నెస్లో. ఇక్కడ కొద్దిగా ఆయనకి కొద్ది పీరియడ్ ఉన్నాడేమో. ఎన్ని 70-80 సంవత్సరాలు. మోసే క్యాల్కులేషన్ ప్రకారం ఓకే 70-80 సంవత్సరాలు మనిషి భూమిపైన బతుకుతారేమో. ఆ 70-80 సంవత్సరాలు ధనవంతుడు ఇక్కడ పైన ఉన్నాడు, లాజర్ ఏమో తన గేట్ దగ్గర, తన పాదాల దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? రివర్స్ అయిపోయింది. సో మనకి ఏది ఇంపార్టెంట్? బాహ్యంగా కనిపించే దాన్ని బట్టి మనము క్రైస్తవులం కూడా మనం వెలిచూపుతో కాక మనం విశ్వాసంతో నడవవలసిన వారం. సో మనం మంచిదైనా కానీ వెలిచూపుతో మనం చూస్తూ అబ్బా అంతా బాగుంది, లోతులాగా మనం పచ్చగా కనిపించే దాన్ని ఎంచుకుంటున్నామా? దేవుడు చెప్పే ఏదైనా మనం వేరే, లోకపరంగా ఏదైనా వనంగా కనిపించేది వేరే. మనం లోకపరమైన కన్నులతో చూస్తే ఏమనుకుంటాం? అబ్బా పచ్చగా అనిపించింది, ఇది సూపర్, ఇదే కరెక్ట్ అనుకుంటాం. అదే చేశాడు అబ్రహాం. అయితే అంట దేవుడు కనులెత్తి చూడమనే వరకు చూడలేదు. హల్లెలూయా. దేవుడు కనులెత్తి ఏది చూడమంటే, దేవుడు ఏది నాకు ఇస్తే అదే నాకు ఏదైనా అనుకోవాలి. అదే నాకు సమృద్ధి, అదే నాకు ప్రాస్పెరిటీ. దేవుడు నాకు ప్రతిరోజు ఆహారం నాకు అప్పటికప్పుడు నాకు అందిస్తే అదే నాకు ప్రాస్పెరిటీ. నువ్వు 10 సంవత్సరాల వరకు నువ్వు స్టోర్ చేసుకున్నా అది ప్రాస్పెరిటీ కాదు. దేవుడు నీకు ఒకవేళ రోజుకి రోజు ఆహారం అరేంజ్ చేసినా అదే మనం ప్రాస్పెరిటీ అనుకోవాలి. అది నాకు చాలు అనుకోవాలి. నీకు ఇంతే అని చెప్తే అంతనే మనం తీసుకొని తృప్తి పొందాలి. అవిధేయత ఎందుకు మనం ఎంటర్టైన్ చేస్తున్నాము? మనలో ఆ పడిపోయిన స్వభావము ఇంకా ఉంది. అవిధేయత మనకు చెందని దాన్ని మనం ఆశించినా కానీ, మనల్ని మనం చాలా ఎక్కువగా హెచ్చించుకున్నా కానీ ఉంటుంది. తెలియకుండానే మనలో ఆ స్పిరిచువల్ ప్రైడ్ ఏమని వచ్చేసిందా? నేను వీళ్ళ మాట వినేదేంటి,
ఆయన వీళ్ళది వీళ్ళు చూసుకోవాలి. చాలా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది అది. యేసుప్రభు ఆయన తీర్పు తీర్చే సమయం వచ్చినప్పుడు ఏమంటారు, అది నా తండ్రి దీంట్లో ఉంది, నేను ఇప్పుడు ఇది తీర్పు తీర్చే సమయం కాదు. కానీ ఆయన ఎవరు తెలుసా? ఆయన ఒక దినమున తీర్పు తీర్చడానికి ఆయన యోగ్యుడు, ఆయన ఒక్కడే అర్హుడు. అటువంటి దేవుడు ఆయననే మనతో ఈ మాట అంటే మనం ఏ పాటి వారం? ఆ గర్వమును మనం ఎంటర్టైన్ చేయొద్దు, ఆ యొక్క ప్రైడ్ని. అవిధేయత అనేది చాలా భయంకరమైనది. అది ఒక ఐడల్గా మనం తీసుకుని దాన్ని ఏం చేయాలి? ద్వేషించాలి. నాలోని అవిధేయతను దేవా నేను తీసివేయాలి, నరికివేయాలి. అవిధేయత అనేది నాలో ఉండకూడదు. నీ మాటకు లోబడేలాగా చెయ్యి. చాలా భయంకరమైన దీనిలో మనము ఉంటున్నామా చూసుకోవాలి. ఒకసారి 2 రాజులు 17:33 చదువుమా. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా. 2 కింగ్స్ వారు దేవుణ్ణి అదైతే 17:33. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారయుండి తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. వాళ్ళు దేవునికి భయభక్తులు గలవారుగా ఉన్నారంట, కానీ ఆయా ప్రాంతాలకు చొప్పున మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. వారి దేవతలను పూజిస్తూ వచ్చారంట. ఏం చేస్తాం? తప్పదు కొన్నిసార్లు. క్రైస్తవులుగా కూడా మనము ఈ కాంప్రమైజ్ అనేది ఇంకొక ఐడల్. కాంప్రమైజ్ అవ్వడం అనేది ఇంకొక విగ్రహం. దేవుడు అర్థం చేసుకుంటాడులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే అంటే షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళకి మరి అగ్నిగుండంలో పడవేసే పరిస్థితి వచ్చేదే కాదు. ఎన్నిసార్లు మనం కాంప్రమైజ్ అవుతుంటాం. దేవుడికి నా పరిస్థితి తెలీదా? గాడ్ అండర్స్టాండ్స్. గాడ్ అండర్స్టాండ్స్ ఈ మాట చాలా వినపడుతుంది. అది నిలువెచ్చని స్థితి. అది. కాంప్రమైజ్ లైఫ్ ఇస్ అ లూక్ వామ్ లైఫ్. సో దేవుడు నిలువెచ్చనిగా ఉన్న వాళ్ళని ఏమంటాడు? నోటి నుండి ఉమ్మివేస్తాడు. ఎప్పుడైతే దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు, మీరు నన్ను అంగీకరిస్తే నేను మిమ్మల్ని, మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తే, ఇఫ్ యూ యాక్సెప్ట్ మీ, ఇఫ్ యూ అగ్రీ ఆర్ ఇఫ్ యూ కన్ఫెస్ మీ, నన్ను ఒప్పుకుంటే నేను మనుషుల మధ్యలో, మీరు నన్ను ఒప్పుకుంటే నేను పరలోకమందున్న తండ్రి ముందు మిమ్మల్ని ఒప్పుకుంటా. చాలాసార్లు మనం ఉన్న పరిస్థితులు, మనం పనిచేసే ఆఫీసెసే కానీ, మనం ఉన్న స్కూల్సే కానీ, మీరు వెళ్ళే కాలేజెసే కానీ పరిస్థితులు ఎట్లా ఉంటాయి? మనం యేసుప్రభుని ఒప్పుకుంటే మనల్ని ఒక వెర్రివారుగా చూస్తారేమో, కానీ అందుకని ఏం చేస్తాం? మనం చాలా కాంప్రమైజ్డ్ లైఫ్ జీవిస్తుంటాం, చాలా సీక్రెట్ లైఫ్ జీవిస్తుంటాం. మనుషులకు భయపడి సీక్రెట్ లైఫ్, అందరితో పాటు మనం మంచిగా ఉంటాము, మనం మాత్రం లోపల దేవా నీకు తెలుసును, యూ అండర్స్టాండ్ అనుకుంటాం. అలా అండర్స్టాండ్ చేసుకునే దేవుడైతే మరి షద్రక్ మేషక్ అబేద్నెగో ఎందుకు నిలబడాల్సి వచ్చింది? వాళ్ళు ఏంటి? వాళ్ళు ఇంకా స్లేవ్స్. రాజు ఆజ్ఞని ఒకవేళ అతిక్రమిస్తే ఏమవుతుంది? వాళ్ళకి తల నరకబడుతుంది. కానీ వాళ్ళు కేర్ చేయలేదు. ఏమన్నారు? ఓ రాజా, మేము మీకు ఆన్సర్ చెప్పడానికి అసలు మాకేం చింత లేదు. అంటే వీ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ యూ, ఎందుకంటే మా రాజు పైన ఉన్నాడు, ఆయన ఆజ్ఞాపిస్తున్న ఏదైనా జరుగుతుంది. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం ఈ ప్రతిమకు రొక్కము, లేకపోతే నమస్కారం చేయము. మొదకాయకు వచ్చిన సమస్య ఏంటి? మొదకాయ ఏమైనా తప్పు చేశాడా? రాజ్యానికి వ్యతిరేకంగా ఏమైనా చేశాడా? ఆయన హామాన్ వెళ్తున్నప్పుడు ఆయన సాగిలబడి మిగతా వాళ్ళలాగా నమస్కారము చేయలేదు. కాబట్టి ఆయన హామాన్ యొక్క నోటీస్కి వచ్చాడంట. మిగతా వేరే వాళ్ళ యూదుల పేర్లు చెప్పారు అక్కడ? చెప్పలేదు. అందుకే దేవుడు ఏమంటారు, మీరు ప్రత్యేకమైన జనాంగము, మీరు వేరే, మీరు నా కోసము ప్రత్యేకపరచబడిన జనాంగము, మీరు నా సొత్తు. చాలాసార్లు మనకు అనిపించదు, అరే నేను దేవుడిని వెంబడిస్తున్నందుకు నాకు ఈ సమస్య వచ్చిందని.
కానీ దాన్ని ఇటర్నల్ టెంపరీ బ్లెస్సింగ్స్ కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే మన మైండ్ ఈ లోకపరంగా ఉంటే మన మైండ్ ఈ లోకంతోనే ఆలోచిస్తుంది. ఒకసారి 1 కొరింథీ 2:14 చదువుమా. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైన మనుషుడంట దేవుని విషయాలు ఆత్మ విషయాలు గ్రహించలేడంట. అవేంటంటే వెర్రితనంగా ఉంటాయంట. కానీ క్రైస్తవులుగా మనకు అది వెర్రితనంగా ఉందంటే మనం ఆలోచించాలి, మన మైండ్ ఎట్లా ఉంది అని. మన మైండ్ ఎట్లా ఉంది అని మనం ఆలోచించాలి. మనం ప్రకృతి సంబంధమైన మనస్సు కలిగి ఉన్నామా, ఆత్మ సంబంధమైన మనస్సు కలిగి ఉన్నామా? రోమా పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం చదవమా. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. చూడండి, దేవుని ఎరిగి ఉండి దేవుని వారు మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. వాదముల యందు వాళ్ళు ఏంటంట వ్యర్థులై వారి అవివేక హృదయము అంధకారమయమాయను. వారి అవివేక హృదయం అంధకారమయమాయను. మనం ఏం చేస్తామంటే ఒకవేళ దేవుని ఎరిగి, అంటే మనందరం దేవుడు ఎరిగిన వాళ్ళమా కాదా? దేవుని ఎరిగిన వాళ్ళు అయితే దేవుణ్ణి అంట వారు మహిమపరచకపోతే ఏంటంట వారు అవివేక హృదయాలు, అంటే ఫూలిష్ హార్ట్స్ అయిపోతాయి. ఈ దేవుని విషయాలు, ఆత్మపరమైన విషయాలు, లోకపరమైన విషయాలు గ్రహించలేకుండా అయిపోతారు. ఎందుకంటే వారి హృదయాలు అంధకారమయమవుతాయంట. ఎంత భయంకరము! మనం ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవిస్తామో అప్పుడు దేవుని మహిమపరిచిన వారిగా ఉంటాం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే మరి దేవుని మహిమపరిచిన వారిగా ఉంటాం. సో దేవుడు ఏమంటున్నాడు? వారు దేవుని ఎరిగి ఉండి దేవుని మహిమపరచలేదంట. దేవునికి అన్నిటికన్నా మహిమ తెచ్చే విషయం ఏంటి? ఆయన వాక్యానికి లోబడడం. తల్లిదండ్రులని అన్నిటికన్నా ఎక్కువ సంతోషపెట్టేది ఏంటి? నువ్వు ఎంత సక్సెస్ఫుల్ ఉన్నావా అని కాదు. ఫెయిల్యూర్స్లో మీ తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు కారా? అవుతారు. ఫెయిల్యూర్ అయినందుకు తల్లిదండ్రులు ఎవరైనా వదిలేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫెయిల్ అయినందుకు దేని విషయంలోనా? లేదు. అదే అవిధేయత చూపిస్తే వాళ్ళని బాధ్యతగా చేస్తారేమో, ప్రేమ నమ్మకం ఉండదు. కానీ అదే ఫెయిల్ అయినందుకు వదిలిపెట్టేసిన తల్లిదండ్రులు అయితే నాకు తెలియదు. దేంట్లోనా ఫెయిల్ అయితే ఏదైనా పోగొట్టుకుంటే వదిలేసిన తల్లిదండ్రులు అయితే నాకు తెలియదు. అవిధేయత కలిగి ఉంటే వీడు ఎందుకు పుట్టాడా బాబు నాకు అనుకున్న తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. నేనైనా వీడిని కనింది, లేకపోతే నేనైనా ఏమని కనింది ఎందుకు అన్న తల్లిదండ్రులు చాలామంది ఉంటారు. అవిధేయత అనేది ఎంత భయంకరం, మీకు డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నా. సో దేవుడికి మనం విధేయత చూపించడం ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ సక్సెస్ అనేది కాదు. మనం సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దేవుని పిల్లలమే అవుతాం. ఈ లోకపరంగా సక్సెస్ ఫెయిల్యూర్ దేవుడికి అంత మ్యాటర్ అవ్వదు. మనకు మ్యాటర్ అవుతుంది, దేవుడికి మ్యాటర్ అవుతుంది, కరెక్టే. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి? ఆత్మీయ విషయాల్లో వర్ధిల్లడం. వాళ్ళు దేవుని ఎరిగిండి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. అందుకే వాళ్ళ వాదములందు వారు వ్యర్థులయ్యి అంట, వారి హృదయాలు అంధకారమయమయ్యాయంట. ఎంత భయంకరం! సో ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోతామంటే మనం అన్యులలాగా మనం మారిపోతాం. చర్చికి వస్తూ ఉంటాము, దేవుని సన్నిధిలో కూర్చున్నాం అనుకుంటాం, కానీ మనం దేవుని మహిమపరిచిన వారిగా ఉంటే మనకి అన్యులకి తేడా ఉండదు. అందుకే చాలా మందికి ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ అన్యులకి వాళ్ళకి తేడా లేని విధంగా ఉంటుంది. ఎందుకు? దేవుని మహిమపరచదు. దేవుడు తెలుసు వాళ్ళకి, కానీ దేవుని మహిమపరచడానికి వారు సిద్ధంగా ఉంటారు. అమ్మో, కాంప్రమైజ్డ్ లైఫ్ జీవిస్తూ ఉంటారు. కాంప్రమైజ్ క్రిస్టియన్స్ ఆర్ లూక్ వామ్ క్రిస్టియన్స్. కాంప్రమైజ్ లైఫ్ జీవించొద్దు. మనం ఈ దినం నుంచి మనం కాంప్రమైజ్ అనేది మన లైఫ్లోంచి తీసేద్దాం. అవిధేయత అనేది మన లైఫ్లోంచి తీసేద్దాం. కాంప్రమైజ్డ్గా మనం ఉండదు. అయ్యో నేను చేస్తే ఏమనుకుంటారో అట్లా అని ఏదో రాడికల్గా వెళ్ళి చేయాలని అనట్లేదు. కొంతమంది చాలా ఫూలిష్ థింగ్స్ చేస్తుంటారు.
దేవుడు చెప్పారన్న మాటతో చేస్తుంటారు. అక్కడికి వెళ్ళి నిలబడే ధైర్యం వారికి ఉండదు. కాబట్టి దేవుడి నామానికి మహిమ తెచ్చే కాకుండా అవమానపరుస్తుంటారు. అట్లా కాదు, మన దేవుడు చెప్పింది చేయడానికి మనం ఎంత ధైర్యం కలిగి ఉన్నాం. దావీదు చిన్నవాడు, ఆయన ఏమీ యుద్ధం ప్రాక్టీస్ చేశాడా? వీళ్ళు సోల్జర్స్ లాగా. సోల్జర్స్ ఏం చేస్తుంటారు? వాళ్ళు ఒక్కొక్కటే పని ఉంటుంది. మంచిగా ఆహారం తింటారు, బాడీ బిల్డ్ చేసుకుంటారు, ఫైటింగ్ నేర్చుకుంటారు. ఇంతేనా కాదా? ఇంకేమైనా ఉంటుందా? ఏముండదు. వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ అంత ఫుడ్ అన్నీ సప్లై చేస్తుంది వాళ్ళకి కావాల్సినవని. వాళ్ళ పని ఏంటి? యుద్ధానికి సిద్ధపడడం. కానీ దావీదు ఏం చేశాడు? దావీదు పైన అభిషేకం ఉంది. దావీదు అయినా వెళ్ళి మామూలుగా తను చేసి దినచర్య పని ఏం చేసేవాడు? గొర్రెల్ని కాస్తూ ఉండేవాళ్ళు. నాన్న ఏం చెప్పాడు? ఒకసారి వెళ్ళి మీ అన్నల్ని చూసిరా, మరి వాళ్ళకి భోజనం తీసుకెళ్ళమంటే వచ్చాడేమో. వచ్చినప్పుడు ఏం చూశాడు? అక్కడ చాలా ఘోరం జరిగిపోతుంది. ఇజ్రాయేల్ అంతా వణికిపోతున్నారంట. సైనికులందరూ ఈ గొప్పగా మంచిగా బలంగా ఉన్న వాళ్ళంతా దాక్కుంటున్నారంట. ఎందుకు దాక్కుంటున్నారు? గొలియాతుని బట్టి. కానీ ఏం చేశాడంటే అక్కడ ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? జీవగల దేవునికి వ్యతిరేకంగా, ఆయన సైన్యానికి వ్యతిరేకంగా నిలబడడానికి వీడు ఏ పాటి వాడని వెళ్ళి యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. కాంప్రమైజ్ లైఫ్ జీవించలేదు దావీదు. తనకు తెలిసిన సత్యాన్ని పట్టుకొని గట్టిగా ఉన్నాడు. మీకు తెలిసిన కొంచెం ప్రకటన గ్రంథంలో ఒక సంగతి అంటారు, మీకు తెలిసిన సత్యం కొంచెమేనేమో, కానీ దాన్ని ఏం చేయాలంట? గట్టిగా పట్టుకోవాలి. మనకు తెలియని దాని గురించి దేవుడు అడగడు. మీకు ఒక్క మాట తెలిస్తే ఆ ఒక్క మాటని మీరు ఎంత నమ్మకంగా ఉంటున్నారు అది అడుగుతారు. నాకు చాలా తెలుసు అనుకుంటే చాలా తెలిసిన వాటికి మనం లెక్క చెప్పాలి. జాగ్రత్త. రేపటి రోజు నీకు చాలా నాలెడ్జ్ లేదని దేవుడు అడగడు. అట్లా అంటే మరి నాలెడ్జ్ లేని వాళ్ళు దేవుడు ఎంచుకోవద్దు. నాలెడ్జ్ లేని వాళ్ళని తీసిపడేసే దేవుడు కాదు. నీకు ఎంత నాలెడ్జ్ ఉంటే నువ్వు దాంట్లో ఎంత విధేయతగా ఉన్నావు అది చూసే దేవుడు. అవిధేయత, కాంప్రమైజ్ ఇది మన లైఫ్ స్టైలా? మనం క్రైస్తవులుగా అంటూ మనం ఉంటే, ఒకవేళ ఇటువంటి లైఫ్ స్టైల్ ఉంటే మనము మన హృదయాలు అంధకారమయమై మనము వ్యర్థమైన దాంట్లో మనం ఉండిపోతున్నట్టు. అన్యులకి మనకి ఏం తేడా లేదు. ఒకటే తేడా ఏంటంటే వాళ్ళు చర్చికి రారు. అట్లీస్ట్ వాళ్ళు దేవుళ్ళో నమ్మకం లేదని గట్టిగా చెప్తారు. మనం దేవుళ్ళో నమ్మకం ఉందన్నట్టు ఒక వేషధారులాగా మనం ఉంటాం. ఎంత భయంకరమైన స్టేట్. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నేను భూమిపైన తిరిగి వచ్చినప్పుడు నేను భూమిపైన విశ్వాసాన్ని కనుగొంటానా? అవిధేయత అనేది చాలా సీరియస్ ప్రాబ్లం. కాంప్రమైజ్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లం. ఈ రోజుల్లో కాంప్రమైజ్ని పర్వాలేదులే, పోనీలే అంటున్నారు. నో. అప్పుడు షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుకి ఆ యొక్క ఇది లేనప్పుడు ఇప్పుడు ఎందుకు వచ్చింది మనకి? మొర్దెకై జస్ట్ ఆయన వంగి నమస్కారం చేయలేదు, ఎందుకంటే అది యూదుల ఆచారానికి భిన్నమైంది, వ్యతిరేకమైంది కాబట్టి ఆయన చేయలేదు. చేయకపోతే ఆయనకి ఎంత మొత్తము యూదులందరికీ ప్రాబ్లం వచ్చింది. షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ఏమంటే స్లేవ్స్ అయి ఉండి వాళ్ళకి ఏ చాయిస్ లేకపోయినా, ఆ కాలంలో స్లేవ్స్కి ఏం చాయిస్ ఉండేది కాదు. నీకు ఇది ఇష్టమా అని అడగరు. నీకు కావాలని కాదు, ఏది చెప్తే అది చేయాల్సిందే రాజు. చేయకపోతే ఏమవుతుందంట? వాళ్ళు తల తీయబడుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ధైర్యంగా నిలబడ్డారు. మేము నశించినా నశిస్తాం, మేము ఆ దేవుడు మమ్మల్ని రక్షించిన సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము మాత్రం ఈ ప్రతిమకు మొక్కము, నమస్కారం చేయము. మనం ఎంత కాంప్రమైజ్ లైఫ్ జీవిస్తున్నాం. లేదు పోని వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఒకవేళ అటువంటి లైఫ్ ఉంటే అఫ్కోర్స్ క్రైస్తవుల జీవితం అనేది రాడికల్ లైఫే. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ నమ్మకాలకి వాళ్ళకి బిలీఫ్స్కి నిలబడితే వాళ్ళకి ఏమన్నా అందరు మెచ్చుకుంటారా? మెచ్చుకోరు. కానీ దేవుని మాటకి లోబడాలి అన్న ఒక ఇది ఉంటే అది మనము ఈ లోకపరముగా ఏదైతే ప్రకృతి సంబంధమైన మనుషునికి వెరితనంగా అనిపించేవి ఆత్మ సంబంధమైన వాళ్ళకి అది చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. అర్థం కావు, ఎందుకంటే న్యాచురల్గా చూసే వాళ్ళు కొంత మట్టుగా చూడగలరు. ఇంకొక పెద్ద విగ్రహం ఏంటంటే సెక్యూరిటీ. ఇవాళ రేపు అందరికీ జాబ్ సెక్యూరిటీ కావాలి, లైఫ్ సెక్యూరిటీ కావాలి, ప్రతి ఒక్కరి సెక్యూరిటీ కావాలి. సెక్యూరిటీ లేకపోతే ఏమీ చెయ్యరు, ఏమి ఇచ్చేయరు. ఎంత సెక్యూరిటీ ఉంది లైఫ్లో. క్రైస్తవులు కూడా అదే చూస్తారా? చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు. వీళ్ళు ఎంత సెక్యూరిటీ ఉంది.
అట్లా అని ఏమీ సమకూర్చుకోకూడదు, లేకపోతే దేవుడి చాలా జాగ్రత్త పెట్టుకోకూడదు అని నేను అనట్లే. కానీ అదే ఒక పనిగా ఉండి చర్చిలు మానేసి దేవుని ఇది మానేసి మరి దేవుని సన్నిధికి రావడం మానేసి చాలా బిజీగా అయిపోతుంటారు. మన దాంట్లో అంత ఉండదేమో, కానీ బయట చూస్తే ఇన్ జనరల్ చెప్తున్నా చాలా బిజీ అయిపోతారు. ఎందుకంటే ఈ లోకపరంగా అన్నీ సంపాదించుకోవాలి. కానీ దేవుడు ఏమంటాడు, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. యెహోవా కావాలి కాని ఎడల కావాలి కాయవాడి ప్రయాసం ఏంటంట, మెలుకొనుండుట వ్యర్థమే. ఒకడు వేకువని లేచి చాలా రాత్రి వరకు కష్టపడుతూ తన కష్టార్జితము తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కానీ ఆన్ ద కాంట్రరీ దేవుని బిడ్డలు నిద్రిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఇస్తాడంట. ఎలైజా ఏం చేస్తాడు, కష్టపడ్డా. దేవుడు మాట ఇది వెళ్ళి నువ్వు చెప్పు అన్నాడు, చెప్పేసి ఇంకొకటి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు అన్నాడు, అక్కడికి వెళ్ళి దాక్కో. ఆయనకు రోజు ఆహారం ఎవరిచ్చారంట, 40 రోజులు దేవుడిచ్చాడు. ఆ కాకరకు ఆజ్ఞ ఇచ్చాడంట దేవుడు. వాటి పని ఏంటి, ఏలియాకి ఆహారం తీసుకొచ్చి ఇవ్వాలి, అంతే. ఆయన ఏం చేస్తాడు, దేవుని మాటకి విధేయత చూపించాడు. భయం ఉంది ఆయనలో, భయపడ్డాడు చాలా, కానీ ఏం చేస్తాడు ఆయన, విధేయత చూపించాడు. మనం చాలాసార్లు మన ప్రొవిజన్ ఎక్కడి నుంచి వస్తుందని పగ్గలు పొద్దున్నే లేచి రాత్రి వరకు కష్టపడి ఒకవేళ దేవుడు దాంట్లో లేకపోతే అదంతా వ్యర్థమంట. కానీ ఆయన ప్రియులు నిద్రిస్తున్నప్పుడు ఆయన వారికి ఇస్తారు. దానికి మన దేవుని వాక్యంలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఏలియా ఏం కష్టపడలే, ఉట్టి దేవుని మాటకి లోబడ్డాడు. మనం ఎప్పుడైతే దేవుని మాటకి లోబడతామో మనని చూసుకునే బాధ్యత ఎవరిది తెలుసా, దేవుడిది. మనం లోబడ్డప్పుడు, మనం విధేయత చూపించినప్పుడు. సెక్యూరిటీ ఈ రకంగా మనకి సెక్యూరిటీ మనం సెక్యూర్డ్గా ఉండాలని, మన ఈ యొక్క విషయాల్లోకి తృప్తి పొందాలని చెప్పి మనం ఆత్మీయ విషయాల్లో చాలా కాంప్రమైజ్ అవుతుంటాం. ఫిజికల్గా థింగ్స్ సెక్యూర్ చేసుకోవడానికి స్పిరిచువల్ థింగ్స్ కాంప్రమైజ్ అవుతుంటాం మనం. వెరజ్ ఇట్ షుడ్ బి ద అదర్ వే రౌండ్ కదా. ఆత్మీయ విషయాలు సెక్యూర్ చేసుకోవడానికి ఫిజికల్ విషయాలు కాంప్రమైజ్ అవ్వాలి మనం. కానీ మనం ఉల్టా చేస్తాం కదా. ఫిజికల్ విషయాలు సెక్యూర్ చేసుకోవడానికి ఆత్మీయ విషయాలు కాంప్రమైజ్ అవుతాం. కానీ ఏమై ఉండాలి, యాక్చువల్లీ ఆత్మీయ విషయాలు సెక్యూర్ చేసుకోవడానికి ఫిజికల్ విషయాలు కాంప్రమైజ్ అవ్వాలి. చూడండి, మనం ఎట్లా తెలియకుండానే చాలా మార్పులు మనం చేసేసుకున్నాం. అందుకే అంటే నేను మరి అప్పుడు క్రీస్తుని మనం దేవుడు క్రీస్తు ఏ విధంగా అయితే ప్రజెంట్ చేయబడో ఆ విధంగా మనం చేస్తున్నామా, కాంప్రమైజ్డ్గా మనము ఇంకొక క్రీస్తుని తయారు చేసేసుకున్నాము. అది విగ్రహం, మనకు తెలియకుండానే అది విగ్రహం అన్నమాట. ఎన్నిసార్లు మనం రోజు చెప్తాం, గాడ్ అండర్స్టాండ్స్లే, పర్వాలేదు, గాడ్ అండర్స్టాండ్స్. ఈ విషయం మనం మాట్లాడుకున్నాము, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడో మనం కాంప్రమైజ్ అవుతున్నామేమో, దేవుడు అర్థం చేసుకుంటాడు అని మనం ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నాం, నా పరిస్థితి దేవుడు అర్థం చేసుకుంటాడు అంటే నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావేమో ఆలోచించుకో. నాకు తెలియదు, నాకు ఎవరి పర్సనల్ లైఫ్ తెలియదేమో. కొన్నిసార్లు మన లైఫ్సే మనకు అర్థం కావు. కానీ మనని రెగ్యులర్గా మనం అడగాల్సిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అది మనం అడుగుతున్నామా, మనం విశ్వాసంలో ఉన్నామా లేదా మనని మనం పరీక్షించుకోవాలంట. మనం అడుగుతున్నామా, ఆర్ వి క్వశ్చనింగ్ అవర్ సెల్స్ ఎవ్రీడే. ప్రతిరోజు మనం ప్రశ్నించుకోవాలి, మనం విశ్వాసంలో ఉన్నామా లేదా. దేవుడు అర్థం చేసుకుంటాడులే అని ఎన్నిసార్లు చెప్పుకుంటున్నావు నీకు నువ్వు? ఎందుకు చెప్తున్నావు ఆ మాట? దేనికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నావు? సెక్యూరిటీ ఒక ఐడల్, ఒక విగ్రహం. అది నేను సెక్యూర్డ్గా ఉండాలి, నా ఫ్యూచర్ని సెక్యూర్ చేసుకోవాలి. చాలామంది ధనవంతులు ఏం చేస్తున్నారు, ఇక్కడ లైఫ్ సెక్యూర్ లేదని మూన్లో ఇల్లు కొనుక్కుంటున్నానంట. కానీ దేవుడు సమస్త సృష్టికి ఆయన సృష్టికర్త అని తెలియదా? వాళ్ళకి తెలియదేమో. మనం కూడా అదే రేస్లో ఉంటే ఎట్లా? ఈ లైఫ్లో ఎంత సెక్యూర్ చేసుకున్నా ఒకటి, దేవుడు కావలి కాయకపోతే, దేవుడు కాపాడకపోతే అది నిలవదు, అది ఉండదు.
వ్యర్థం. అబ్రహాం అప్పుడు చాలా ధనవంతుడంట. కానీ ఏమైంది, యాకోబు కూడా మంచిగా ఇదంతా సంపాదించుకున్నాడు. కానీ మరలా దేవుని నన్ను ఆశీర్వదించు అన్నాడు. అబ్రహాం కూడా భయపడుతూ కూర్చుంటే దేవుడు ఏమన్నాడు, అబ్రహామా భయపడకు, నేను నీకు కేడేమము నీ బహుమానము అత్యధికం అవుతుందన్నాడు. అరే అంత ఉంది కదా, నువ్వు అంత ధనవంతుడివి, అంత నువ్వు 318 మందితో నువ్వు 5 రాజులను గెలిచావు, నీకేం భయము కాదు. వాళ్ళు ఏంటి పరీక్షించుకున్నారు, మా సెక్యూరిటీ దేంట్లో ఉంది, మేము ఎవరిపైన ఆధారపడుతున్నాం. 20 సంవత్సరాలు కష్టపడిన యాకోబు ఏమంటున్నాడు లాస్ట్కి, దేవా నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. నువ్వు ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టను. ఏం నేర్చుకున్నారు? 20 సంవత్సరాలు కష్టపడి ఒంటరిగా వెళ్ళి ఇప్పుడు ఏంటంటే ఒక సమూహంగా ఒక దీనిగా తిరిగి వస్తున్నాడు. కానీ ఏంటంటే ఆయనకి అంత అంత ఒంటరిగా వెళ్ళినప్పుడు ఉన్న ఆ గ్యారంటీ కూడా తిరిగి వచ్చేటప్పుడు గ్యారంటీ లేదు. ఎలా తెలుస్తుంది మనకి? ఆయన బేతల్లో దేవుడు కనపడేప్పుడు ఏమన్నాడు, నాకు తినడానికి ఆహారము, ధరించుకోవడానికి బట్టలు ఉంటే, వస్త్రం ఉంటే చాలు. ఇప్పుడు ఏమైంది, అన్నీ ఉన్నాయి ఆయనకి, కానీ ఏంటంట దేవుడు నాతో ఉన్నాడని ఒక గ్యారంటీ లేదు. ఎంతవరకు పోరాడంట, దేవుడు తనని ఆశీర్వదించే వరకు. ఏ ఆశీర్వాదం ఆయనకి ఫిజికల్గా ఆశీర్వాదాలు వచ్చాయా? దాని తర్వాత ఏమైనా రాజ్యాలు చేర్చబడ్డాయా? యాకోబ్కి ఏమైనా వేరే సంపాదించుకున్నాడు యాకోబ్ తర్వాత? ఆ రికార్డ్ ఏం రాయబడలేదు. దేవుడితో ఎన్కౌంటర్ అయింది, దేవుని ఆయన పొందుకున్నాడు, సంపాదించుకున్నాడు, అంతే. తర్వాత ఆయన తరతరాలు ఆశీర్వదింపబడ్డాయి. ఇప్పుడు ఉన్న ఇజ్రాయేలు అనే పేరు పెట్టబడింది, అంతే, ఫర్ ఎవర్. ఆశీర్వాదం పొందుకోవడానికి ఆయన ఏం చేస్తాడు, ఈ లోకపరమైన వాటిని అన్నింటినీ పంపించేస్తాడు. పోనీ నా ఆయననే నాకు ఏమంటాడు, యజమానిగా అనుకున్నా పర్లేదు, కానీ నాకేంటి అంత ఇదిగా ఆయన కాంప్రమైజ్ అవ్వడానికి చూస్తాడు. కానీ ఆయనకు ఒక్కటి ఉంది, నేను దేవుని పొందుకోవాలని అనుకున్నాడు. తర్వాత ఏమైంది, అందరికన్నా ముందు ఆయన్నే పరిగెత్తి వాళ్ళ అన్నని హత్తుకున్నాడు. ఈ లోకపరమైన సెక్యూరిటీస్ ఎంత సంపాదించుకున్నా వేస్టే. అక్కడ చూసే తర్వాత యాకోబు ఏమీ సంపాదించుకొని ఇచ్చేలే, కానీ తన ఒక తరముని లేవనెత్తాడు. ఆ రాజు ఆయన పేరు అబ్రహాంతో వచ్చి ఒక బేరమాడుతుంటాడు. ఏంటి, ఆ మనుషులు నాకు ఇచ్చే, నీకు కావాల్సినంత నేను సొదొమ రాజు ఎంత ధనం అంటే అంత ఇస్తా అంటాడు. ఏమంటాడు, సో కానీ అబ్రహాం కాంప్రమైజ్ అవుతాడా? మనుషులు ఇవ్వడానికి ఇష్టపడు. కానీ 30 వెండి నాణాల కోసము మనం యేసయ్యని, మనం ఇస్కరియోతు యూదాను పెద్ద దొంగగా లేకపోతే పెద్ద తప్పు చేసేవాడిగా చూస్తాం. కానీ మనకు తెలియకుండా మనం ప్రతిరోజు ఎన్నిసార్లు ట్రేడ్ చేస్తుంటామో యేసయ్యని, ఇచ్చేస్తూ ఉంటాం. వి జస్ట్ గివ్ హిమ్ ఆఫ్. కాంప్రమైజ్ అనే దాంతో ఏం చేస్తాం, మనం యేసయ్యని ఇచ్చేస్తూ ఉంటాం. ఇన్సెక్యూరిటీస్తో ఇచ్చేస్తూ ఉంటాం, ఫియర్తో ఇచ్చేస్తూ ఉంటాం, మన సుఖాలని మనము ఎంచుకుంటూ ఇచ్చేస్తూ ఉంటాం. కానీ మనకి ఇస్కరియోతు యూదానే చాలా పెద్ద పాపం చేసిన వాళ్ళగా కనపడుతూ ఉంటాడు. అందుకే యేసుప్రభు అంటున్నారు, నేను మళ్ళా భూమిపైన తిరిగి వస్తే విశ్వాసాన్ని కనుగొంటాను. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా దేవుడు ఇచ్చినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్స్ మనకు అర్థమైనా కాకపోయినా, ఈ జనరేషన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని అర్థమైనా కాకపోయినా మనము ఒబే చేయాలి. మనము చూస్తే యెహోషువకి దేవుడు మరి ఏంజల్ ఆఫ్ ది లార్డ్ వచ్చి నిలబడ్డప్పుడు, సైన్యాధిపతి వచ్చి నిలబడ్డప్పుడు, దూసిన కత్తితో ఒక వ్యక్తి నిలబడ్డప్పుడు ఆయన ఎవరో అర్థమైంది ఆయనకి? అర్థం కాలేదు. ఆయన ఏం చెప్పాడు, నా పక్షముగా మాకు విరోధంగా అంటే కాదు, దేవుని సేనాధిపతి అనగా వెంటనే ఏం చేస్తాడంటే ఆయన నేల మట్టుకు సాగిలపడి, నువ్వు నీ చెప్పుల్ని పక్కకి విప్పు, నువ్వు నిల్చుని వస్తాను పరిశుద్ధమైందంటే ఇప్పు ఏం చేస్తాడంటే ఆయన
ఆయనకి సాగిలపడి ఆయన వర్షిప్ చేశాడంట. అప్పటి నుంచి ఆ కమాండర్ ఏది చెప్తే అది విన్నాడు. నువ్వు వెళ్ళి ఎరికో చుట్టూ తిరగమంటే ఆయన ఏం చేశాడు? అడగలేదు. క్వశ్చన్ అడిగినట్టు ఉందా ఎక్కడన్నా? లేదు. వాళ్ళకి విజయాలు ఎట్లా వచ్చాయి? ఎంత గొప్ప విజయం వచ్చింది. అది చూసిన వారు, తెలుసుకున్న వారు ఏం చేస్తారు? భయపడ్డారు. అంత గొప్పగా దేవుడు. ఆ రాహాబు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? మీ దేవుడి గురించి మాకు తెలుసు, మీ దేవుడు చేసిన కార్యాలు విన్నప్పుడు ఏమొస్తుందంట? వాళ్ళకి భయం వస్తుందంట. వాళ్ళకి భయం వస్తుంది కానీ మనకి భయము లేకుండా పోతుంది. చాలా జాగ్రత్త. ఈ కొన్ని విషయాలు దేవుడు డీల్ చేసుకోమంటున్నాడు మనతో, మన సంఘంతో. ఇవి చాలా చిన్నగా అనిపిస్తాయేమో, దేవుడు క్షమిస్తాడు, దేవుడిది. సో మనని మనం క్వశ్చన్ వేసుకుందాం, మనని మనం అడుగుదాం, ఎన్నిసార్లు దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడని. ఇంకొక భయంకరమైన ఇదేంటంటే సెల్ఫ్ పిటి. అయ్యో నాకు ఇది, అయ్యో నాకు అది. ఇది కూడా ఒక విగ్రహమే. పౌలు లాంటి వాళ్ళు ఏమన్నారు? ఆయన ఒంటరిగా నిలబడ్డాడంట, కానీ దేవుడు నాతో పాటు ఉన్నాడు. యేసుప్రభు గెత్సెమనే తోటలో ఏం చేస్తారు? ఆయన శిష్యుని తీసుకెళ్లారు, ఆయనతో పాటు వాళ్ళు ఉంటారు అనుకొని, ప్రార్థనలో ఉంటారు అనుకుంటే ఏం చేస్తున్నారంటే వాళ్ళు నిద్రపోతున్నారు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనంగా ఉంది. ఆయన మళ్ళా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఎవరు వచ్చారంటే ఆయన బలపరచడానికి దేవదూతలు వచ్చి బలపరిచారంట. పౌలు సాక్ష్యం కూడా అదే. ఏమంటున్నాడు? నాతో పాటు ఎవ్వరు లేరు కానీ దేవుడు నాతో పాటు ఉండి నన్ను బలపరిచాడు అంటున్నాడు. సో మనం ఎప్పుడైతే సెల్ఫ్ పిటి అనేది మనం తీసి పక్కన, అయ్యో నాకు ఎవ్వరు లేరు, వాళ్ళని తిట్టుకొని వీళ్ళని తిట్టుకొని ఉత్తరాలు రాయలేదు పౌలు అక్కడ. నువ్వు నాకు ఏంటి, నువ్వు ఇంత ద్రోహం చేసావు రాయలేదు ఎవరికి. ఎవరిని కూడా పేరు పెట్టి ఆయన ఇచ్చేసినట్టు కనపడదు. ఆత్మీయ విషయాల్లో కాంప్రమైజ్ అయినప్పుడు మాత్రము ఆయన మనం ఖండించినట్టుంది, కానీ పర్సనల్గా ఆయనకు హెల్ప్ చేయనప్పుడు ఖండించినట్టు ఎక్కడనుందా? లేదు. ఆయన సెల్ఫ్ పిటి గురించి ఆయన ఆలోచన నాకు అనేది లేదు ఆయనకి. ఆయన ఒకటే అంటాడు, దేవుడి ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటాడు. సో దేవుడి ప్రేమ ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒంటరిగా అయినా, సమూహంగా అయినా, ఇద్దరుగా అయినా, ఏం చేసినా ఆయన ఎంతోమంది ఆయన మరి చాలా బాధ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏమంటారు వాళ్ళని? కొంతమంది అయితే ఆయన సాతానికి అప్పచెప్పాలంటాడు. వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఫ్లష్ని, అంటే ఆ శరీర దీన్ని ఏమంటారు, డెస్ట్రాయ్ చేసి వాళ్ళ ఆత్మలను రక్షింపబడతాయని. ఆత్మీయంగా అటువంటి పరిస్థితులు మాత్రం ఏ ఆత్మీయ పిల్లలు రాకూడదు. వీళ్ళని సాతాను చేతికి అప్పచెప్పాలి, అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది అన్న పరిస్థితికి ఎవరు రాకూడదు. అంత అవిధేయత ఎవరిలో ఉండకూడదు. ఎక్కువ అవిధేయత ఉంటుంటే ఒకవేళ దేవుడు ఆ కంచె ఎత్తేసాడు అనుకోండి, చాలా భయంకరం. ఫస్ట్ ఇల్లు కడితే ఏం కడతారు? కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటారా లేదా? కాంపౌండ్ వాళ్ళు లేని ఇల్లు ఎట్లుంటుంది? ఏ సెక్యూరిటీ ఉండదు. కొన్ని క్రిస్టియన్ లైఫ్స్ అలా ఉంటాయేమో. ఎందుకు? వాళ్ళకి లైఫ్లో అన్నీ ఏమంటారు, బ్రేక్ చేయడం అలవాటు. సో దేవుడు అంటాడు, ఓకే నీ ప్రొటెక్షన్ కూడా అట్లాగే ఎత్తబడుతుంది, నీ కంచా ఆ ప్రొటెక్షన్ అనేది ఎత్తివేయబడుతుంది. సో మనం ఎన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతున్నామో అన్ని విగ్రహాలు మనకు ఉన్నట్టే. ఏ విషయాలు మనం కాంప్రమైజ్ అవుతున్నాం మన స్పిరిచువల్ లైఫ్లో, అవన్నీ కూడా మనకి విగ్రహాలే. ఒకవేళ ఆ విగ్రహాలతో మనం ఉంటూ మనము అక్కడ 2 రాజులు చెప్పబడిన విధంగా వారు దేవుడి యందు భయభక్తులు కలవారుగా ఉండి అంట ఆ ప్రాంతంలో ఉన్న విగ్రహాలకి వారు ఏం చేస్తున్నారు? వాళ్ళ పద్ధతుల ప్రకారము పూజిస్తూ ఉన్నారంట. కాంప్రమైజ్ అయిపోయారు. కానీ మనం షద్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు జీవితంలో మనం చూడం, యోసేపు జీవితంలో చూడం. వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? సమయం వచ్చినప్పుడు వారిని హెచ్చించాడు. సమయం వచ్చే వరకు దేవుడు ఏం చేశాడంటే దేవుని వాక్యం వారిని పరీక్షించిందంట, పరిశోధించింది. అందుకే దావీదు ఏమడుగుతాడు? డైరెక్ట్గా అడుగుతాడు, దేవా నన్ను పరిశోధించు, నాలో ఏదైనా ఆయాసకరమైన మార్గం, నీకు ఆయాసపరిచే మార్గం ఏదైనా ఉంటే దాని నుంచి తీసివేయి అంటాడు. అది నా నుంచి తీసివేయి అంటాడు. మనకు ఆ ధైర్యం ఉంది? అడుగుతామా? ఎన్ని మార్లు అడుగుతాం రోజుకి మనం?
దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడులే అని ఎన్నిసార్లు అంటాము. దేవా నీకు ఆయాసకరమైన మార్గం నా నుంచి తీసేయని ఎన్నిసార్లు అడుగుతాం. ఇవన్నీ మన మెజరింగ్ స్కేల్స్ అన్నమాట. మనకి తెలుసు, ఒకటి చూడగానే ఇది కరెక్ట్గా ఉందో లేదో మనకు చాలా విషయాలు తెలుస్తుంది. కానీ ఆత్మీయ విషయంలో మనం అలా చెక్ చేసుకుంటామా? ఏదైనా మనకి కావాల్సింది ఏదైనా పర్ఫెక్ట్గా లేకపోతే మనకు అర్థమైపోతుంది, పర్ఫెక్ట్గా లేదు, ఇది ఇట్లా లేదు, అట్లా చాలా గొప్పగా ఫీల్ అవుతాం, మనకి ఇంత చిన్నది ఇట్లా అర్థమైపోతుంది అని. ఆత్మీయ విషయాల్లో మనని మనము పరీక్షించుకొని మనని మనము సరిచేసుకున్నామా లేదా? కొంతమందికి అయితే వారి కడిపే వారికి దేవుడు అంట. ఎంతసేపు ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా టైం స్పెండ్ చేయాలి, ఇవే ఉంటాయి. దేవుని మార్గాన్ని వెతికేవారు ఉండరు. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు, నా మార్గాన్ని వెతుక్కుంటూ ఎవరు వస్తారా, ఎవరికి నేనో చెప్పాలని. తల్లిదండ్రులు ఎప్పుడన్నా చూడండి, వాళ్ళ క్లోజ్గా ఉన్న వాళ్ళకే వాళ్ళ యొక్క వాళ్ళ ఇష్టాలు, పేరెంట్స్ యొక్క ఇష్టాలే కానీ వాళ్ళు ఏం కోరుకుంటున్నారని తెలుస్తుంది తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేసేవాళ్ళు. అందరికీ తెలియదు ఆ విషయాలు. ఎంతసేపు చాలామంది ఏం చేస్తారు, ఇంటికి వస్తారు, ఏం కావాలో తీసుకుంటారు, తింటారు, వెళ్తారు, లేకపోతే ఎదురు చేస్తారు. మీ తల్లిదండ్రులకు ఏమి ఇష్టము, ఈ సమయంలో ఏం చేస్తుంటారని అడిగి చూడండి, ఎవరు వాళ్ళతో సమయం గడుపుతారు అనేది తెలుస్తుంది. చాలా తక్కువ మంది తెలుస్తుంది వాళ్ళ పేరెంట్స్ ఆ టైంలో ఏం చేస్తుంటారు, లేకపోతే వాళ్ళ ఇష్టాలు ఏమి కాదు. ఎంతసేపు వాళ్ళకి ఏం దొరుకుతుందో పేరెంట్స్ నుంచి తీసుకొని వెళ్ళిపోవడమే. అలాంటి పిల్లల్ని తల్లిదండ్రులు ప్రొవైడ్ చేస్తారు, ఎప్పటికైనా ప్రొవైడ్ చేస్తారు. కానీ వాళ్ళ హృదయం తెలుసుకున్నా వాళ్ళు ఉండడానికి ఇష్టపడతారు. ఒకవేళ 5 పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరికి పని అప్పచెప్తారంటే ఎవరిపైన నమ్మకం ఉంటుందో వాళ్ళకే పని అప్పచెప్తారు. 5 పిల్లలు తాళం వేసి ఇల్లు మరి మేము వెళ్తున్నాము బయటికి జాగ్రత్త చూసుకోమని చెప్పేది ఎవరికి తెలుసా? ఎవరైతే బాధ్యతగా ఉంటారో వాళ్ళకే చెప్తారు. అందరినీ ఇష్టపడతారు, పిల్లల్ని ఇష్టపడిన తల్లిదండ్రులు ఎవరు ఉండరు. కానీ బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఇచ్చేది మాత్రం నమ్మకంగా ఉన్న వాళ్ళకి. అంతే దేవుడు కూడా అంతే. కావాలి, ఇది కావాలి, అది కావాలని కొంతసేపు సమయం గడిపి ఇంట్లో ఉన్నందుకు దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడేమో. ఆశీర్వదించబడము నీవు స్పిరిచువల్గా అంగీకరింపబడ్డావు అన్నదానికి బాహ్యంగా బయట విషయాలు ఆశీర్వదింపబడితే, ఒకవేళ అట్లా ఉంటే మరి యాకోబు దేవుణ్ణి అడిగే అవసరమే లేదు. నువ్వు దేవునితో ఎంత సమయం గడుపుతావు, దేవుని ఇష్టాలు నీకు తెలుసా? అబ్రహాం దేవుని స్నేహితుడిగా ఎందుకు మారాడు? మోషే దేవుడికి స్నేహితుడిగా ఎందుకు మారాడు? వీరిద్దరి గురించే కదా రాయబడింది. వాళ్ళు చూస్తే దేవుడితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడ్డారు. అబ్రహాం చూస్తే ఎన్నో బలిపీఠాలు కట్టాడు. మోషే చూస్తే దేవుడితో ఎంతో సమయం గడిపాడు. వాళ్ళు దేవుని స్నేహితులుగా మారిపోయారు. నా స్నేహితుడని అబ్రహాంకి చెప్పకుండా నేను ఇది ఎట్లా చేస్తా అనుకున్నాడు. అంటే దేవుడు ఒక మాట ఇస్తానికి కట్టుబడి ఉంటాడు. చూస్తారా? మనిషికైనా ఆన్సరబుల్లా? దేవుడు మనిషికి జవాబుదారా? కాదు. కానీ దేవుడు ఏమనుకున్నాడు, నేను నా స్నేహితుడని అబ్రహాంకి చెప్పకుండా నేను ఇది ఎలా చేస్తాను. ఆమోజు 3:7 చాలా నాకు ఇష్టమైన వాక్యం, ఒకసారి చదవండి. ఆమోజు గ్రంథము 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. తన సేవకులైన ప్రవక్తలకు తను ఆలోచించి తను ఏదో చేయాలనుకున్నాడు చెప్పకుండా ఆయన ఏది చేయడంట. అయితే మనం ఆయనకి ఇష్టమైన వారమా కాదా, మనం ఆయన సేవకులుగా ప్రవక్తలుగా ఉంటున్నాం లేదా, అది డిసైడ్ చేసుకోవాల్సింది మనం. ఆయన వారికి చెప్పకుండా ఏది కూడా చేయడంట. తల్లిదండ్రులు ఇష్టపడేది విధేయులైన పిల్లల్ని, అంటే చెప్పేది అన్ని పంచుకునేది. మనం ఏ విధంగా ఉంటున్నాం, మనం ఏం చేస్తున్నాం? కొంతమంది అయితే వాడు కడుపేటి దేవుడిగా ఉంటున్నారు, కొంతమందికి వాళ్ళ నిద్రే దేవుడు వాళ్ళకి. ఇది చూద్దాం ఒకసారి వాక్యము. సామెతలు 20:13. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. ఏంటి?
నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. ఆ, నువ్వు లేమికి లేమికి భయపడాలంట. లేమి అంటే మా అబండెన్స్కి, సమృద్ధికి వ్యతిరేకమైన పదం. అంటే కొదువ, నీకు లేకుండా ఉండడం, దానికి భయపడేం చేయాలంట? నిద్రయందు ఆసక్తి విడువు. అంటే మనం చాలా మంది, అంటే మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఈ తిట్లు వినేవాళ్ళం. ఏంటి, అంతసేపు పడుకోకు దరిద్రం వస్తుంది ఇంటికి అనేవాళ్ళు. అది దేవుని వాక్యం నుంచి వచ్చింది. ఎక్కువ నిద్రే వాళ్ళ దేవుడైపోతాడు. కొంతమందికి వర్కే వాళ్ళ దేవుడైపోతాడు. అందుకే అంటారు దేవుడు, నువ్వు పొద్దునే లేచి చాలా రాత్రి వరకు నువ్వు కష్టపడినా ఒకవేళ దేవుడు నిన్ను ఆశ్రయించకపోతే నీ కష్టార్జితం అంతా వ్యర్థమే. ఈ యొక్క ఐడల్స్ నుంచి మనము విడుదల పొందాలి. ఇంకొకరికి యాక్సెప్టెన్స్ అనేది, అందరి చేత అంగీకారం పొందాలని పీపుల్ ప్లీజర్స్ ఉంటారు. అది వాళ్ళకి ఐడల్ అయిపోతుంది. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? బలి చేసి నువ్వు దేవుడు నిన్ను విడిచిపెట్టి నేను ఎడబాస్తాడంటే కాదు, నువ్వు మాత్రం జనుల కోసం నువ్వు నాతో ఉండు అంటున్నాడు. ఇక్కడ ఏమైంది? జనుల యాక్సెప్టెన్స్ ఆయనకి దేవుడి యొక్క మాట కన్నా ఎక్కువైపోయింది. అదే ఆన్ ది అదర్ హ్యాండ్ దావీదు పడే పశ్చాత్తాపము వాక్యము రికార్డ్ చేయబడింది. అంటే అది క్రానికల్స్లో, దినవృత్తాంతాల్లో, అది వాళ్ళు రాస్తారు కదా, రాజుల గ్రంథంలో రాయబడిందేమో. ఇక్కడ ఏమన్నా ఆయన బాహ్యంగా పశ్చాత్తాపడ్డాడు. మనుషుల ఆనర్ నాకు కాదు, ఫస్ట్ దేవుని చేత నేను అంగీకరింపబడాలి. నీ రక్షణానందం మరలా నాలో పుట్టించేసాయా దేవా అని అడుగుతున్నాడు. నువ్వు అంతరంగంలో సత్యం కోరేవాడవు. అందుకే దావీదు దేవుడి హృదయాన్ని, సౌలు ఏమన్నాడు? నేను దేవుని ఆత్మ వదిలేసి వెళ్ళిపోయింది అని అంటే కూడా ఏం చేస్తున్నాడు? లేదు నువ్వు మాత్రం నాతో ఉండు. ఎందుకు? నన్ను మనుషుల కోసం. నువ్వు నాతో ఉండకపోతే, ఆ కాలంలో ప్రవక్తలు కనుక వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే మనుషులు సపోర్ట్ చేస్తారా? చేయరు. మనుషుల సపోర్ట్ సౌలుకి ఉండదు, సౌలుకి. అందుకేమన్నాడు సౌలు ఇక్కడ? నువ్వు మాత్రం అన్నాడు. దేవుడు ఆత్మ విడిచిపెట్టినా పర్లేదు. ఎంతవరకు అంటే ఆయనని బలవంతంగా ఆపడానికి ట్రై చేస్తే ఏమైందంటే ఆయన వస్త్రము చినిగిపోయింది. అప్పుడు ఇట్లాగే నీ రాజ్యం కూడా నీ నుంచి తీసేయబడుతుంది అంటాడు. శాపం కొని తెచ్చుకున్నాడు. యాక్సెప్టెన్స్ అనేది కూడా చాలా భయంకరమైనది. మనుషులందరూ మనని ఎవరు అంగీకరించారు? యేసుప్రభుని అంగీకరించారు అందరూ? ఆయన దేవుడు కదా, అంగీకరించలేదు. తన వారే, తన సొంత వారే తన్ని అర్థం కూడా చేసుకోలేదంట. అందుకే ఒక ప్రవక్త తన సొంత ఇంట్లో అంగీకరింపబడు, యాక్సెప్ట్ కాడనంట. కానీ ఇక్కడ మనం చూస్తే యాక్సెప్టెన్స్ అనేది ఈరోజు అదొక కార్పొరేట్ కల్చరే కానీ, అదొక ఇదే కానీ, నేను చేసిన వర్క్ యాక్సెప్ట్ కావాలా, నేను చేసినది నేను అంగీకరింపబడాలా. మనం అంగీకరింపబడేది మనం చాలా ఒకవేళ మనము మన పేరుని బట్టి మనం మంచితనం యాడ్ చేసుకుంటే మనం ఫెయిల్ అయినట్టే. బట్ మనం సర్వ్ చేసే దేవుడు ఎంత గొప్పవాడు అని అనుకోవాలి మనం చూసినప్పుడు. అది మనకి ఒక ప్లస్ పాయింట్. యాక్సెప్టెన్స్, మనుషుల యాక్సెప్టెన్స్ కోసం మనం ఏమైనా చేయడానుకున్నామా? అయితే ఆ మనుషుల అంగీకారం మనకొక విగ్రహం. మన కంఫర్ట్ మనకి విగ్రహం కావచ్చు. మనలో ఉన్న సెల్ఫ్ పిటీ మనకు విగ్రహం కావచ్చు. గర్వం అనేది డెఫినెట్లీ ఒక పెద్ద ఇది. అవిధేయత ఒక గొప్ప విగ్రహం. కాంప్రమైజ్ ఒక గొప్ప విగ్రహం. యాక్సెప్టెన్స్, మనుషుల చేత అంగీకరింపబడాలనేది ఒక గొప్ప విగ్రహం. ఆ మనుషుల చేత అంగీకరింపబడడానికి కొన్నిసార్లు దేవుడు అర్థం చేసుకుంటాడులే అని దేవుడి మార్గాల నుంచి మనం తొలగిపోతాం కూడా. సో ఈరోజు దేవుడు మనని అడుగుతున్నాడు, మనం ఏవేవి కాంప్రమైజ్ అవుతా ఉన్నాం. చివరిగా ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం. ఇంకొకటి వాక్యాలు చదివి మనం ప్రార్థన చేస్తాం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. చాలా మెల్లగా చదువుదామా ఒక్కొక్క మాట. మీరు
మీ దేవుడైన యెహోవాకు లోబడి మీరు దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. ఇది ఆజ్ఞ. ఇది ఒకటి. ఏం చేయాలంట? మనము దేవుని యెహోవాకు భయపడాలంట, ఫస్ట్ థింగ్. రెండోది తెలుగులో ఆర్డర్ చదువుమా. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. 6 విషయాలున్నాయి. ఇది మనం చేయవలసింది. లోబడాలంట, భయపడాలి, ఇంకేంటి? ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయన సేవించి ఆయన్ని హత్తుకోవాలంట. హత్తుకోవడం అనేది లాస్ట్ అండ్ ద బెస్ట్ థింగ్. ఇవన్నీ చేసి మన దేవుని గట్టిగా హత్తుకొని ఉండాలి. ఇది మనం చేయాల్సిందంట. మరి మనకు బైబిల్లో తెలిసిన చాలా జ్ఞాని అనే వ్యక్తి చెప్పిన మాటలు చదివి మనము ఇది చేసుకుందాం. ప్రసంగి 1వ అధ్యాయము 14వ వచనం. మనకు ప్రసంగి ఎవరు రాస్తారో తెలుసు కదా? సొలొమోను రాసిన. సొలొమోను చాలా జ్ఞాని కదా. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నిటినీ నేను చూచితిని, అవి అన్నియు వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. ఏంటంట? ఆయన సూర్యుడి కింద జరుగు అన్ని విషయాలు ఏంటంట? ఏం చేశాడంట? ఆయన చూసాడంట. కానీ అవన్నీ ఏంటంట? వ్యర్థములే. చాలా జ్ఞాని అనే మనిషి చెప్తున్నాడు. చాలా మంది అనుకుంటారు, నేను అనుభవించి తెలుసుకుంటా అనుకుంటారు. మనకి ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు రాయబడతాయి? ఒక మెషిన్ ఒకటి కొనుక్కున్నాం అనుకోండి, ఆ మెషిన్ ఆ ఇన్స్ట్రక్షన్స్ చదవకుండా మనం అది వాడితే ఏమవుతుంది? అది పాడైపోతుంది. దానికి ఎవరు బాధ్యులు? మనమే. సో ఒకవేళ మనం ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు రాయబడతాయి? ఆ ఇంజనీర్స్ కానీ వాళ్ళు కానీ ఏం చేస్తారు? దాన్ని టెస్ట్ చేసి ట్రై చేసి ఏది మంచిదో, ఏది కరెక్టో, ఏది కరెక్ట్ కాదో వాళ్ళు చూసి రాసి అన్నీ మనకిస్తారు. అది ఎందుకు? మనం వాళ్ళు వెళ్ళిన ప్రాసెస్ గుండా మనం మళ్ళీ వెళ్ళక్కర్లేదు, మళ్ళీ చేయాలి. అవన్నీ టెస్ట్లని మనం చేయక్కర్లేదు, టెస్ట్ డ్రైవ్లు చేయక్కర్లేదు. కార్ అయినా కానీ వాళ్ళందరూ టెస్ట్ చేసి ఎంత స్పీడ్ లిమిట్ ఉంటుంది, ఎంత దీనికి తట్టుకుంటుంది, ఎంత యాక్సిడెంట్స్ ఇది భరించుకుంటుంది, అన్ని టెస్ట్ చేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ రాస్తారు. అది రాసినప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ పక్కన పడేసి నేను మళ్ళీ ట్రై చేస్తా అంటే అది మన బుద్ధిహీనత. ఇక్కడ అంటున్నాడు సొలొమోను అంటున్నాడు, నేను అన్ని సూర్యుడి కింద ఉన్న అన్ని కూడా నేను టెస్ట్ చేశాను, అన్ని కూడా ఏంటి? వ్యర్థమే. ఇంకేమంటున్నాడు? అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. ఉన్నవంట. ఇవన్నీ వ్యర్థం. మనం ఎన్ని ట్రై చేస్తాం, ఎన్ని టెస్ట్ చేస్తాం, అన్ని వ్యర్థం. లాస్ట్కి ఆయన మాటలు, చివరి మాటలు చూద్దామా? ప్రసంగిలో 12వ అధ్యాయము 13 నుంచి 14 వరకు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఏమంటున్నాడు? లాస్ట్కి నేను కన్క్లూజన్ ఇచ్చేది ఏంటంటే, దేవునికి భయపడి ఉండండి, జ్ఞానం సంపాదించుకోండి రాశాడా? నేను దేవుడిని వెతికి జ్ఞానం సంపాదించుకున్నా, మీరు కూడా జ్ఞానం సంపాదించుకోమని రాయలేదు. ఆ జ్ఞానం ఆయన ఎక్కడ తీసుకెళ్ళింది? ఈ లోకంగా ఆయన చాలా ఫేమస్ చేసింది, కానీ ఆయన దేవుడి నుంచి దూరం అయిపోయాడు. కానీ ప్రావర్బ్స్ సామెతలు 1:8 ఏమంటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. సో తెలివికి మూలం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే. ఇక్కడికి వచ్చేవరకు ఏమంటున్నాడు ఆయన? మీరు చేయవలసింది ఒక్కటే, ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ప్రసంగి 12, 13, 14. ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. ఇక్కడ సొలొమోను ఏమంటున్నాడు? భూమికి మనం ఏది చేసినా, మంచిదైనా చెడ్డదైనా అంటే అది ఒక రోజు ఏమవుతుందంట? తీర్పులోకి తేయబడుతుందంట. సో ఫస్ట్ ఏమంటున్నాడు? నేను అన్ని చూశాను, అన్ని తెలుసుకున్నాను, అంతా కూడా వ్యర్థమే.
ఈ లోకపరంగా ఉన్నవన్నీ కూడా వ్యర్థమే, ఒకరోజు అన్నీ కూడా గతించిపోతాయి. కానీ దేవుడు మీరు భయపడి ఉండండి, ఇదే మీరు చేయవలసినది. లాస్ట్కి చివరిగా నేను ఒక చివరి మాటలు ఇన్స్ట్రక్షన్స్, చాలా ఇంపార్టెంట్ మాటలు చెప్తారు ఎవరైనా కదా, చివరి మాటలు. యేసు ప్రభు తను ఆ లాస్ట్ సప్పర్ తర్వాత చెప్పిన మాటలు ఏంటి? ఆయన అది కమాండ్మెంట్స్ ఇచ్చాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది, కొత్త ఆజ్ఞలు నేను మీకు ఇస్తున్నా అంటాడు. ఆ ఆజ్ఞ ఒకసారి చదువుదామా? సో చివరి మాటలు చెప్పేవి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఇక్కడ సొలొమోను చెప్తున్నాడు, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే మంచిది. అదొకసారి చదివి మళ్ళీ ఆ వచనానికి వెళ్ళి ఇంకా ముగిద్దాము. మీరొకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. ఇది ఎప్పుడు తెలుసా? ఇస్కరియోతు యూదా ఆయన అప్పగించడానికి బయలుదేరి వెళ్ళిన తర్వాత మిగతా శిష్యులతో అంటున్నాడు. తర్వాత చదవమా. సీమోను పేతురు కాదు, దాని ముందు అదే న్యూ కమాండ్మెంట్ చదవమా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. సో దేవుడు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాడంట, ఒకరినొకరు ప్రేమించాలను. ఇక్కడ చూసే యేసుప్రభు మాటలు ఇవి, తర్వాత ఆయన శిష్యులకు చెప్పిన మాటలు ఇవి. తర్వాత ఇంకా మనం సొలొమోను చూస్తే ఏం చెప్తున్నాడు? మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఇదే మీకు లాస్ట్ నా వర్డ్స్. లాస్ట్ ఏంటి చెప్పండి, చదవండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. సీక్రెట్ థింగ్స్ కూడా జడ్జ్ చేస్తాడంట. అప్పుడు మంచిదే గాని చెడ్డదే గాని అన్ని కూడా ఆయన విమర్శలోకి తెస్తాడు, అంటే జడ్జ్ చేస్తాడంట. ఆ జడ్జ్ చేసే సమయానికి ఆ దినంను బట్టి మనం సిగ్గుపరువాడగా ఉండకూడదు, కానీ ఆ దినం కోసము అపేక్షించే వారిగా, వెయిట్ చేసే వారిగా మనం ఉండాలి. సో దేవుడు అంటున్నాడు, మనలో ఉన్న విగ్రహాలతో డీల్ చేసుకోమంటున్నాడు దేవుడు. అవేంటి? చిన్న చిన్నవే అనిపిస్తాయి, మనం ఇవేంటిలే పర్లేదు, దేవుడు అర్థం చేసుకుంటాడు అని అనుకున్న విషయాలు, ఆ కాంప్రమైజ్ లైఫ్ నుంచి, అవిధేయత నుంచి, సెల్ఫ్ పిటీ నుంచి, ఆ గర్వం నుంచి, ఆ ఇన్సెక్యూరిటీస్ నుంచి మనం బయటికి రావాలి. ఈ లోకపరంగా సెక్యూరిటీ కాదు, కానీ దేవుళ్ళో మనం సెక్యూరిటీ వెతుక్కోవాలి. అంటే మనం ఏం చేయకూడదు అని ఈ లోకంలో అనట్లే, కానీ దానిపైన ఆధారపడకూడదు అంటున్నాం. ఇఫ్ యూఆర్ క్లింగింగ్ ఆన్ టు సంథింగ్, దేవుణ్ణి మాత్రమే హత్తుకోవాలి మనం, వేరే వాటిని హత్తుకోవద్దు. హత్తుకుని ఉంటే, మనకున్న పర్టికులర్ ఇవి ఉంటే దాన్ని ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుడు ఒక్కడే మనకి ఆశీర్వదించడానికి, ఒక్కడే మనని ఆయన పరలోకానికి చేర్చడానికి ఆయన ఒక్కడే మార్గం, వేరే ఏ మార్గాలు లేవు. యేసయ్య ఒక్కడే మార్గం, అది మనం గ్రహించాలి. ఈ ఆలోచన మనం కలిగి మనం సిద్ధపడదాం. థ్యాంక్ యూ.